So the two opening batsmen for India are there. Sachin Tendulkar from the Pakistani fast bowlers really will. He goes after that one, and it's 6. Straight back past the bowler for 4. No ball as well, so that'll be 5 runs. And he goes after 6, and it's 6. Away on the onside. This outfield is picking up. 6 4 6 కొట్టేశా హ్యాట్రిక్ కొట్టేశా సెంచరీ టీ కప్పు పట్టుకోవడం రాదు నీకు వరల్డ్ కప్ కావాలంటరా ఇడియట్. అసలు క్రికెట్ బాల్ ఎప్పుడైనా చూసావా? వీడు పెద్ద సచిన్ ఫీలింగ్. బంగారు లాంటి నా షర్ట్ మీద టీ పోసి దీన్ని టీ షర్ట్ చేస్తావరా? తప్పు వీడిది కాదురా, వీడి ఓనర్ది. నిజం చెప్పారండి. 1/2 టీలు దాగి మనం రోజంతా ఇక్కడే గడిపేస్తున్నామని వీడి ఓనర్ ఈయన్ని పురమాయించి ఉంటాడు. ఏం జరిగింది ఇక్కడ? సార్ అది ఏమైందంటే మళ్ళీ కళ్ళగనేసావా? మళ్ళీ 6 4 కొట్టేసావా? సార్ నేను బంతిని కొడితే అది బిల్లా టెంపుల్లో గంటకు తెలియదు సార్. ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్. గంటకు తగలటం కాదురా, నిన్ను మెడపట్టి బయటికి కట్టారా? ఏంటి సార్ గంటేస్తారు? ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్? ఏయ్, నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికెళ్ళి మంచం మీద పడుకొని కనరా. ఓకే గెట్ అవుట్. సార్ గుర్తుంచుకోండి సార్. ఓకే, ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ని కాకపోతానా నా ఆటోగ్రాఫ్ ని చేత తీసుకునేట్టు చేయకపోతే? నా పేరు రాంబాబే కదా సార్. ఏయ్ పోరా. అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని వేలం వేయడం జరుగుతుంది. ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట 2 కోట్లు. 3 4 5 6 7 హాయ్ హలో గుడ్ 8 9 10 10 11 12 13 14 15 థాంక్స్ 16 17 18 19 మీరు కానీ ఉంటారు. 20 21 21 ఒకటోసారి, 21 రెండోసారి, 21 మూడోసారి. సార్ మీరు ఆ 21 కోట్లు ఇప్పిస్తే. వాట్ డు యు మీన్ 21 కోట్ల? అదే సార్, మీరు ఈ ఫ్యాక్టరీని వేలం పాటలో 21 కోట్లకు పాడారు కదా. నేను పాడానా? ఎప్పుడు పాడాను? ఇప్పుడేగా 21 అన్నారు. వాడెవడ 20 అంటే నేను 21 అన్నాను. 10 అంటే 11 అన్నాను. 12 అంటే 13 అంటాను. మీకు లెక్కలు రావని. ఇప్పుడు నువ్వు 22 దేనికండి? 23 అంటారు కండి. డోంట్ డిస్టర్బ్ మీ. అంటే మేమంతా లెక్కలు రాని సావటం, నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి. పెద్ద కారులో వచ్చేసావు. ఏలం పాట మళ్ళీ మొదలెట్టండి రా. ఏంటో ఈ జనరేషన్. అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదని. ఆ మాటకి అర్థమైంది సార్. కొన్నిటికి మీనింగ్స్ ఉండవు. ఫ్లోలో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే. ఫాలో మీ. సార్ ఇంతకీ కారైనా కొంటారా లేకపోతే? కారు కొంటాను నేను ఇప్పుడు చెప్పాను. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కి వస్తే వస్తే రండి సార్, వెల్కమ్ సార్ అని కారు చూపించాను. చూపించి క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది అని చెప్పారు కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా? అడగలేదు. ట్రైల్కి వెళ్ళండి సార్ అన్నారు. నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు, నేను ట్రైల్కి వచ్చాను. ఏంటమ్మా ఏంటి సార్, మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడుంటే చాలు సార్. ఏంటో అంతా నీ అభిమానం. అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క పారాయమని. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. పోయాడా? పోరారే. కారు నమ్ముకుని నేను రా, కాళ్ళని నమ్ముకుని ఉన్నాను. 4 5 ఇక చేసుకోట్టు. ఇట్టా కొట్టి ఇప్పుడు 50 గ్లాసులు బాగా అంటే హాఫ్ సెంచరీ కొట్టానన్నమాట. మామ మందు తాగు. ఓకే ఆగు. ఏమొచ్చింది? అల్లుడు, పప్పు లేకుండా పప్పు చారైనా తాగొచ్చేమో గాని మళ్ళాంటి జెంటిల్మెన్ కారణం లేకుండా తాగకూడదు. కారణమే కదూ. యా, ఈరోజు వేలం పాటలో
నాకు అవమానం జరిగింది. నీకు కూడానా? ఏమైంది మావా? ఏమైంది? మా ప్రొపరేటర్ గాడి లేడు. వాడు 10 మంది ముందు నన్ను మెడబట్టుకొని బయటికి తెచ్చాడు తెలుసా? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? మందు తాగడానికి. తాగు. ఓకే, చియర్స్. ఎట్లా దిగ్గలిగినావన్నా? సడన్ బ్రేక్ అయితే ఎన్నిసార్లు చెప్పాను నీకు? సడన్ బ్రేక్ పక్క స్ట్రీట్ లో బ్రేక్ వేసినా అన్న. లక్కీగా ఇక్కడ ఆగింది. అసలు దీనికి బ్రేకులు సరిగ్గా పనిచేస్తలేవు. ల్యాన్సర్ కార్ కొనమని ఎన్నిసార్లు చెప్పినా నీకు? కొంటాను రా. అప్పు తీసుకున్న ఎదవలిద్దరు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే ల్యాన్సర్ కారే కర్మ ఏకంగా బెంజి కారే కొంటా. అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి. అటో ఇటో పద అన్నా. జస్ట్ రేపటి నుంచి మందు మానేస్తాను. నేను మందు మానేస్తాడు. అల్లుడు నిన్న మానేస్తానన్నావు, మొన్న మానేస్తానన్నావు, అంత ముందు మానేస్తానన్నావు. మందు మానేస్తానని చెప్పగలడు. నీ దండం పెడతాను అల్లుడు. అది కాదు మావా, రోజు మందు మానేస్తానకపోతే నెక్స్ట్ డే తాగడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా? అందుకే అన్నారు గుడ్డు గుండ్రంగా ఉండదు, భూమి గుండ్రంగా. గుట్టేం కాదు. గుడ్లు మనకెందుకన్నా? డబ్బులు అడుగు. రై నీ కాళ్ళు ఎక్కడ? ఎందుకు? వేసేయటానిక? పైన పెట్ట. వేసేయనా? ఉంటే ఇవ్వవా? అదే ఎప్పుడు ఉంటాయాలి? వస్తే ఉండదా? అదే ఎప్పుడు వస్తుంది? తెలిస్తే చెప్పవా? ఒక్కసారి 1 డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని 25,000 అప్పించారు. అది తిరిగి ఇవ్వకపోగా ఈడు నా ఫ్రెండ్ అని పరిచయం చేసి 2 లక్షలు అప్పిస్తావు. అప్పుడు 2 లక్షలు కూడా అప్పు కాదా? మరి 1000 కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు. దాన్ని ఏమంటారు? ఏమంటారా? వాడిని అడుగు. అప్పు అంటారు. మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు? చేబదులు అంటారు. అదే ఎప్పుడు ఇస్తామంటాను? చేతిలో ఉన్నప్పుడు అంటారు. వద్దురాయ్, బాటిల్ పడిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి. అక్కడ పెట్టి. వద్దునా చిన్నపిల్లలు ఏడుతావేటి? నీకు ఎంత ఇవ్వాలి? 225. ఇంకో 25 ఉందా? ఉంది. మొత్తం రౌండ్ ఫిగర్ 250 ఇద్దాం. ఓ 25 కాశీరా. నేను బకరం చేస్తున్నాను. చెప్పించే మా తెలీదా? ఇందా కలిసి వచ్చి చెయ్యి. ఇందా రౌండ్ ఫిగర్ 250 ఇచ్చాయి. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? ఇప్పుడే. ఇప్పుడు ఇస్తే ఎన్న ఇచ్చేస్తారు. నీ అబ్బా వారం తర్వాత కనిపించు. అప్పుడు ఇస్తావా? ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు. మా దగ్గర ఉన్నాయనుకో బ్యాంక్ లో ఉన్నట్టే. నిజంగానా? అన్నా నువ్వు పట్టు. బాబు గుడ్ నైట్ అల్లుడు. ఓకే. అర్రే, ఇంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా? మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు. మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా? రేపటి నుంచి తాగరు. భలే చెప్పవే. మీరు 4 ఏళ్ళుగా భలే చెప్తున్నారుగా. పదండి భోంచేద్దాం. అరే నువ్వింకా బోల్చేలేదా? ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్. అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి, ఫ్లూట్ వినాలి అని. అంటే ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడం, దానికైనా మీనింగ్ అప్ పాడా? డార్లింగ్, ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది. పెట్టవా? ఏమండి భోంచేతురుగా లేవండి. ఏమండి భోంచేతురుగాని లేవండి.
ఏంటి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా? అవునండి. అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను. అదేంటి? చూడు, నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. నేనెంత అదృష్టవంతురాలండి. ఆ మొదటి రాత్రికి అలా అనేస్తే ఎలా? ఏమండి, ఉమ్, మీకే అలవాట్లు లేవా? ఎందుకు లేవు? పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను, తోముకోగానే పాలు తాగుతాను, ఆ, తాగగానే ఒళ్ళు తోముకుంటా, తోముకోగానే టిఫిన్ తింటాను. అబ్బా, అవి కాదండి. మరి సిగరెట్లు, చిచ్చి, పాన్లు, తుత్తు, మందు. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. థ్యాంక్స్. ఆ, మీకు ఏ అలవాట్లు లేవు కదూ? అబ్బా, మనిషిని తర్వాత అలవాటు లేకుండా ఎందుకుంటారు? ఎప్పుడన్నా అవసరం అయితే అబద్ధాలు చెప్తానంతే. అబద్ధాలే కాదు. సావిత్రి, సావిత్రి, అమ్మా అమ్మా ఆ దరిద్రుడు వచ్చాడే. ఏయ్, సావిత్రి, సావిత్రి, ఏంటండి? తలుపు గడి కూడా పెట్టకుండా ఏం చేస్తున్నావు నువ్వు? నేను అసలు తలుపు వేయలేదు. ఆ? అంటే ఏంటి నీ ఉద్దేశం? దొంగోడు కూడా లోపలికి వస్తే ఏంటి పరిస్థితి? ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు. ఆ? ఏంటి నా మీద సెటైర్ వేస్తున్నావు అనమాట? ఛీ, ఏంటండి మీరు? మొన్న మీకోసమే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తే ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు. అయ్యో, సరిపోన్లే, ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్నిసార్లు కాలిపలు కొట్టాలి అని తిట్టారు. ఇవాళేమో ఇలా అంటున్నారు. ఏంటి నా ఇష్టం వచ్చినట్టు అంటాను, రోజుకో టైప్ లో నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. ఏం తిట్టకూడదా? వెళ్ళా భోజనం మేడ. నువ్వేంట్రా గుడ్ల గుబలా గుడ్లు అప్పగించి వస్తున్నా? దుప్పటి కప్పుకొని పడుకో. తీసుకురావా, తెస్తున్నానండి. ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? ఏంటి చల్లగా ఉంది అన్నం? మీరు లేటుగా వస్తారన్న విషయం అన్నానికి తెలియక చల్లబడిపోయిందండి. ఎట్టగారం? కొరివికారం. కౌంటర్ అన్నమాట. కొట్టానంటే ఎన్కౌంటర్ అయిపోతా. వెళ్ళి ఏడు చేసేదిరా. వేడి చేస్తే బాగుండదండి. సరే, తీసురా, తీసురా. బయట అక్కడ బయట. ఏంటి ఇది? అన్నమా ఇటుకురా ఇప్పుడే అలా మాడిపోయిందంటే? వేడి చేస్తే మాడదా అండి? కౌంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు. మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంటలో ఇంకో పెగ్గేస్తాను. ఫాలో చేసుకుని తీసురా. ఇంట్లో బియ్యం లేవండి. బియ్యం లేవా? ఏం చేస్తున్నావు నువ్వు? బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా. మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి. డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కాదు, 2 కిలోలు బియ్యం. చెప్పానండి. మొహం మీద ఉమ్మేశారండి. ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద వేసి చెప్పాలా? ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటావు? అడుక్కు తిను. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? ఓ 2000 ఇప్పించండి సార్. అరే, నువ్వు చాలా లక్కీ ఫెలవురా. కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? ఓ 10,000 ఇస్తే సరిపోతా? అవును, తప్పుకో. నువ్వు అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు. 2 ఒకటే కదా సార్. ఆ ఎటకారమే వద్దు. నువ్వు నీళ్లలోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే అయ్ బాబోయ్, ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్. కాలనీలు ఎవరికి చెప్పదు సార్. కదా. ఇంక మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడక్కు. జాగ్రత్త. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగ లేదు. థ్యాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోసేవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రామ ఏంటంటే అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీలేదు, నేనే పోస్తాను. అదేంటంటే అదంతేనయ్యా. ఇప్పుడు హాయ్. ఆ శ్రీరాము, ఆ, నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పేసి మరి అంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూసానండి. అలుసారి చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ శాంతి డిస్కో 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 ఆడించినట్టు శ్రీకన్య నిన్ను డిస్కో 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 ఆడించింది అనుకో. అయ్ బాబోయ్. మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట టా టా టా. ఆ?
ఎవరు? ఏం కావాలి? పాలోని గిన్నుందిగా పెట్టలేదు. మర్చిపోయింటాను. అలాగే పాలు. పాలని నేల కలిచేసావు కదయ్యా. సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాను బయటపడేసి తాళం వేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఆ బేవర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వా? మీకు అనవసరం. అబ్బో అంత సీరియస్? ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు. అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా. చందు వచ్చేసారా? ముందు ఇదిగో రెంట్ చూసా వెళ్ళు. చాలా థ్యాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది. నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్. తొందరగా రాక. చెల్లమా, నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను. ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికి వస్తారు. మన ఒక్క సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. నువ్వురా. ఏంటో మావా, మనలాంటి తెలివైన వాళ్ళకి ఉద్యోగం దొరకటం లేదు. అందుకే అల్లుడు నేను ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మారిన ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. ఆగాగు. సరే, భయపడి భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చు మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాక్కుండా ఎక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం సినిమాకి. చాలా దారుణం అల్లుడు కదా. మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి, ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల గట్టి ఎరక్కూడదాం పద. ఆగు, నువ్వు అక్కడ వెళ్ళు. ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మావా, అంతే.
అయ్య బాబాయ్ నా క్యాష్ బ్యాగ్ చాలా థ్యాంక్స్ తమ్ముడు. ఓకే అండి. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఎంత ఉందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వస్తాను తమ్ముడు. భలే తమ్ముడు. సార్ మసాలు. ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ట్రై చేయమ్మా. డబ్బులకి టైట్ గా ఉంది. మెస్ బిల్ కట్టాలి. కట్టేపోయావా? కట్టాలంటే డబ్బులు కావాలి కదండి. కావాలి కదా మరి. ఓ 5,000 అప్పిస్తే. ముక్కు మొఖం తెలియనోడికి అలాగే ఉంది తమ్ముడు. నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో నువ్వు అలాగొచ్చావా? చూడు తమ్ముడు, నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసినట్టే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు. చూసావా 500 నోట్లు? చూడనైనా ఈ డబ్బు నువ్వు తెచ్చకపోయినా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇదంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతే నాయన నువ్వు రూమ్ నుండి కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు. వస్తాను తమ్ముడు. చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మర్పించి స్నేహానికి. ఏం సినిమా ఆపేశారు? పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. ఏమండి మీరా సమయానికి వచ్చారు? రండి రండి సినిమా చూస్తారండి. ఏంటి వచ్చేది? నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చా. టికెట్ తీసుకుని వచ్చావు? మొగుడు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా? ఇందులో తప్పే మీరు మధ్యలో మాట్లాడద్దు, కూర్చోండి. ఏంటే ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టేయండి మొహం. మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే. రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు లిప్స్టిక్ అందమైన చీరలు కట్టి 100 ఇచ్చి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ 100 ఇచ్చి ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ 100 ఇచ్చి ఇంటికి వచ్చి మాట్లాడబెట్టి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నరికేస్తాను స్త్రీ జాతిని. ఏంట్రా? ఏంటి అసలు నువ్వెవరు? నేను ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా. అయితే నిన్ను 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 ఏంట్రా నన్నే నమ్ముతావా? నిన్ను నరికే- లేడీస్ అందరూ కలిపి ఎరగ తీసేసినట్టున్నారు. నువ్వేంటే సినిమా చూస్తున్నావు? పని అబ్బా జాగ్రత్త. అమ్మా కొంచెం వచ్చుకోండి. ముక్కు టెప్పుడు. వచ్చాడు. అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదూ? ఒక్కరా ఇద్దరా 10 మంది కలిసి కుమ్మేశారు. అంతమందా? ఆ టైంలో నాన్నగారు పోయింటే ఏముంది, నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. నేను పెట్టను. అలా అనకూడదురా. నేను పెట్టనంటే పెట్టను. అలా అనకూడదు. నేను పెట్టనని చెప్పానుగా. నువ్వు పెట్టదులేరా, నేనే పెట్టుకుంటాను. అది సరేనండి, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, అయినా ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు? నాకేం తెలిసే వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేది పళ్ళ రసం తీసుకురా. చూస్తానండి. అమ్మా అబ్బో ఆడోళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారేంటి? అమ్మో ఇదిగోనండి పండు రసం. థ్యాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా. అమ్మా మరదే 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఎగేసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళా మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటే నువ్వు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వేగా నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్ లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్. అంతకుముందు తెలీదా నీకు? సారీ. ఓకే ఏర్రా వీళ్ళు. సారీ అన్న. అన్న చెస్ట్ ఇప్పుడు చాలుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. నీకోసం వెయిటింగ్.
నైట్ ఫ్రీగా ఉన్నావా రేపు ఎక్కడ రాయిళ్ళు వస్తున్నా వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్న. మందు కొట్టడానికి తప్పకుండా ఈడకే వస్తారు. ఇవాళ వాళ్ళ క్లైమాక్స్ చూడండి, ఇక్కడి నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండు ఎందుకన్నా, చల్లడి బీరు తాగుదాం. ఓకే, ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? లేదన్నా, ఈడ బీరు మస్తుంటది. అంతేనా? నన్ను టెంప్ట్ చేస్తున్నావా? చిచి అన్న, జస్ట్ ఆ 2 బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగ అన్నా, నోటితో ఓపెన్ చేయన్నా. ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఇట్లయితే నాకేం తెలుసా అన్న, చెస్ట్ ఏంటి చాలా సేపటి నుంచి యూరినల్స్ ప్రాబ్లం? అవునా, వెళ్ళేసి వస్తాను. నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు. ప్రస్తుతానికి ఇదే బెస్ట్ టాయిలెట్. ఎందులోనా? నా వల్ల కాదు. కానీ ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరేంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో, అందుకేనా వాళ్ళిద్దరు ఈ బారికే రోజు వస్తుంటారు? అమృతం అమృతం. మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్, 1 more. నాకు కూడా. అలాగే సార్. రై, ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు? లేదు సార్, సేమ్ బీర్. ఏంద్రా సేమ్ బీరు అన్న? అబద్ధం చెప్తున్నాడా అన్నా? లేదన్నా, నేను చెప్పేది నిజం. నిజం అన్న. ఒకటి బేకో. సుబ్బు, బాలు, వెంకు, వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు. రండి. వాళ్ళందరూ ఎవరు బారు ఓనర్ సార్? నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడా? ఆయన ఎవరు వస్తే నీకేనా? నీకు చెస్ట్ ఉంది కదా, ఎక్స్పోజ్ చేయి. ఏంటి ఇవిడ ఇక్కడికి వచ్చేసారు? డబ్బుల కోసమేమో. నమస్తే అండి. ఏంటండి అదోలా ఉన్నారు? అబ్బే అదేం లేదండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది. నాకు ఇల్లున్నా అందులో నాకు చోటు లేదు. మీరు ఎవరూ లేని అనాథ, నేను అందరూ ఉన్న అనాథని. సారీ పల్లవి గారు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకు ఈ బాధలను తొలగిపోతాయి. పెళ్ళా? అవునండి, మీకు మంచి అందం ఉంది, దానికి తోడు జాబ్ ఉంది, మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి. అంత అదృష్టం నాకుందని నేను అనుకోను. ఇది అదృష్టం కాదండి, మీ మంచితనం. ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నోసార్లు అవసరాలు కాదుకొని జీవితం విలువేంటో తెలిపారు. చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి, నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడండి. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి. ఒక్క అభిమానం ఏంటండి, మీరంటే ఇష్టం, ప్రేమ కూడా ఉన్నాయి. ప్రేమ? అవునండి, ఇద్దరం కష్టాల్లో ఉన్నాం, కలిసి బతకొచ్చు కదా. ఎలాగూ మీ చైన్ ఇచ్చారు, చేతి గాజులు కూడా ఇచ్చారు, దాంతోపాటు మీ చిటికెన వేలు కూడా ఇస్తే. థ్యాంక్స్ పల్లవి.
అక్క రామ్మా, ఈ నెల అద్దె ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్ గా అద్దె ఇచ్చేస్తాం. కానీ మా ఆయనకి చెప్పకండి అక్క. నాకు తెలుసమ్మా, అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను. సరేనా? ఇంతకీ నీకు ఈ డబ్బెలా వస్తుందమ్మా? ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పని చేయట్లేదు, అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను. వస్తానక్క. ఇదే ఇల్లు. ఆపి. రామ్మా పల్లవి ఆంటీ, మీకోసమే వెయిట్ చేస్తున్నా. పర్లేదు ఉంచుకో. రండి. అడ్రస్ ఈజీగా గుర్తుపట్టారమ్మా? మీకు బాగా పాపులారిటీ ఉన్నట్టుందండి. పేరు చెప్పడం ఆలస్యం, లటక్కని తీసుకొచ్చేసాడు. రండి. ఇదేనమ్మా పోర్షన్. ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగించి మీ తరఫున నేనే పాలు పొంగించేశాను. చాలా థ్యాంక్స్ అండి. మీ ఇల్లు చాలా బాగుంది, మీ మంచితనం ఇంకా బాగుంది. ఇదిగో ఇచ్చే. అడ్వాన్స్. ఎక్కడికి పోతుందమ్మా? ఉంచు. సరే. కొత్తగా పెళ్ళైంది కదా, ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. మీదెంత విశాల హృదయం అండి. వస్తానమ్మా. వస్తాను. అలాగే. ఇది హాల్, అది బెడ్రూమ్. పద. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏ ముగ్గు వేస్తామని. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏదో ఒకటి వే. ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా. మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే. ఏంటి ఈ చిలక? అవునండి. ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే? సతీ సావిత్రి కట్టింగ్ లేవు. చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? ఏంటంటే మీరు అనేది? ఇది చాలా అన్యాయం అక్క. నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్. గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే. ఎవరు నేర్పాడా నీకు? మా బామ్మ. బామ్మ అంటే మీ అమ్మకి అమ్మన్నమాట. నువ్వు చిన్నప్పుడు ఉగ్గు పాలతోనే నేర్చుకున్నావే మగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం. ఏంటంటే మీరు అనేది? ఏంటా ఈ గులాబీ ముగ్గేసి ఏ జిలేబీ గాడిని ముగ్గులోకి లాగుదాం అనుకున్నావు? అంటే ఏంటి? ఆడి పేరు కూడా చెప్పాలి నీకు. పేరు కూడా చెప్పాలి నీకు. నేను తప్పేస్తాను. ఎవడేవాడు? చెప్పు. చెప్పవే. నిన్ను వదలను నేను. చెప్పు. చెప్పవే. ఏది? అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు అక్క? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నేను 2 ముక్కల్లో చెప్తాను, వినేసి వెళ్ళిపో. నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో పనిచేసేదాన్ని. ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్లు పట్టుకుని లోపలికి బయటికి తిరుగుతుండేవాడు. అంతేకాదు అజారుద్దీన్, లక్ష్మణ్ ఇద్దరితో నవ్వుతూ మాట్లాడేవారు. ఒక్కసారి ఇండియా పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను. పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు. తర్వాత ఐ లవ్ యూ అన్నారు. ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా. తర్వాత తెలిసింది ఈడు క్యాంటీన్ లో కాఫీ టీ అమ్ముకునేవాడని. అయ్యో, ఎంతగా మోసపోయావు అక్క. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. నా పేరు పల్లవి. నిన్ననే మీ ఎదురింట్లో దిగా. మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటీ చెప్పారు. అలాగా? కొత్తగా పెళ్ళైందమ్మా? అవునక్క. జాగ్రత్త. దేనికక్క? ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వేయమ్మా. పల్లవి, కాఫీ పెట్టాను, వేణీలు కాసాను, పల్లె పని కూరగాయలు కూడా వచ్చా. అక్క, మా ఆయన చందు. నమస్కారం అండి. హలో. ఏం బాబు, కాఫీ నువ్వే పడతావా? నేనే పెడతానమ్మా. బాబు, కూరగాయలు కూడా నువ్వే కోస్తావా? వంట కూడా నేనే చేస్తానమ్మా. విన్నావా, వంట కూడా వాడే చేస్తాడంట. వాడ కాదమ్మా, నేను. సారీ. ఇట్స్ ఓకే. ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది? మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నిడుగా ఉండాలి. పిలిచారండి? ఏంటే గొంతు చించుకొని పిలుస్తుంటే బయట ఏం చేస్తున్నావు నువ్వు? వాకిట్లో ముగ్గేస్తున్నానండి. అంటే లోపల మందు కొడుతున్నాననే కదా నీ అభిప్రాయం? ఏమండి, ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం ఉందా? అయినప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఈ దరిద్రుడు వద్దని. అయ్యో తప్పునానా, అలా చెప్పకూడదు. మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాలోడు పేపర్లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. అంటే ఏంటని ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేను కూడా నీకు నచ్చలేదని చెప్తున్నట్టుగా. అయ్యో, ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి. అంటే నేరుగానే చెప్తున్నావు అనమాట. నీకు ఈ మధ్య నోరు పెగులుతుంది. మొగుడంటే లెక్కలేంతనం ఏర్పడింది. మొగుడంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి కుర్రాడిని చూసి కొంచెం నేర్చుకోండి. ఏంటి
ఆ ఎదురింటి కుర్రాన్ని చూసి మొగుడు ఎలా ఉండాలో నేను నేర్చుకోవాలా? ఎంత మాట అన్నావే? ఇంకెందుకు నాకీ బతుకు? ఎక్కడికండి? ఇంత మాట అన్నాక ఏ మొగుడైనా ఎక్కడికి వెళ్తాడే? బార్కి. ఛీ, మీరు మారండి. ఎందుకు మారాలే? ఎందుకు మారాలి? నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా? ముంతాజ్ లాగా మిడ్డీలు వేయమన్నానా? కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి అగర్వాల్ లాగా హారేసుకోమని చెప్పాను. అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడెవన్నో చూసి హృతిక్ రోషన్ లాగా బాడీ పెంచండి, రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు? బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా? అక్కర్లేదు, వెళ్తానా? కర్మ. మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్ట పగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా? మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల చేతుల్లో మనం అవమానం పొందాం కాబట్టి. మామూలు అవమానం కాదు. యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్యరాయ్ చేతుల్లో చీకొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందు మందు కొడదాం, తర్వాత వాడిని కొడదాం. వాడు కొట్టించుకోకపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం. కిడ్నాపా? నాకు చేత కదయ్యో. ఏది చేత కాదు, ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది. అంతేనట. నే కడిగేస్తే తలతలలాడేనండి, నే తుడిచేస్తే మిలమిల మెరిసేనండి, నే విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. వీడిన చందు అంటే అవునల్డు. తలతల్లాడే నలుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్. ఏం చేస్తున్నాడు రా? పెళ్ళాం స్కూటీ తుడుచుకుంటున్నాడు. లేదు, దేనికి? స్కూటీలు కడిగి పెళ్ళాం నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి. అందులో తప్పే ఉంది? చూసావమ్మా ఎంత మాట నిచ్చాడు? అవును. ఇలాంటి వాడు ఒక్కడి రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మొగుడిని కబడ్డీ ఆడారు. కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం వీడిని హైజాక్ చేస్తున్నాం. కరెక్ట్. హలో, ఫ్లైట్లని హైజాక్ చేస్తారు, మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు. వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే. వీడిని కిడ్నాప్ చేయాల్సిందే. కుదరదు, నేను వంట చేయాలి. అబ్బా, ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నాడంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పే ఉంది. అబ్బా, ఏంటి ఖర్చు లో ఉన్న మత్తు మందు పెట్టావా? సడన్ గా పడిపోయాడు. 6 నెలల నుంచి ఉతకలేదు. నేను ఎక్కడున్నాను? నన్ను కిడ్నాప్ చేసిన లేరి మీరెవరు మహానుభావా? పిచ్చివాడు, నేను శ్రీకృష్ణుడు. నేను అర్జునుణ్ణి. నాతో మీకు పనేంటి? ఎందుకు తీసుకొచ్చారు? నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి. సరిగ్గా విను. నేను విన్నా. ఈడికి ఇలా చెప్తే వినడలుడు. ఏసేమంటావా? ఆగు అర్జున. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. తగలరాని చోట తగిలితే ప్రాబ్లం. అయితే ఓకే. చూడు మూర్ఖ, భార్య అంటే ఎవరు? బంతి. భర్త అంటే ఎవరు? బ్యాట్. బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది. అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి. ఇది చాలా అన్యాయం. అన్యాయం అంటే సరిపోతా? మేక మటన్ అవుతా, కోడి చికెన్ అవుతా? ఆహా అర్జున, నీ లాజిక్ సూపర్. అందుకే అనుభవం మీద చెబుతున్నాం, విను. పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం 3 సార్లైనా ఇరగొట్టాలి. మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి. మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూటుచుకుని డొక్కలో పొడుస్తాను. చూడు, హలో. అంత టెన్షన్ పడకు. టెన్షన్ పడాల్సింది వాడు. వాడి పెళ్ళాం ఎప్పుడు వస్తుందో చూడు. అదిగో వచ్చేసింది. గోల ఏంటి? ఓకే. ఆగే.
లేట్ అయింది? ఏ మీ టైం పనిచేయట్లేదా? నా టైము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఆఫీస్ ఎన్ని గంటలకు వదిలేరు? 5 గంటలకి. మరి 6 గంటలలాగా ఏం చేస్తున్నావు అమ్మడు? ఎక్స్ట్రా వర్క్ ఉందండి. అయ్య బాబోయ్, ఆఫీస్లోనా ఆఫీసర్తోనా? అదేంటండి ఈ రోజు కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు? అదేంటోనండి, నిజం మాట్లాడితే కొత్తగాను వింతగాను ఉంటుంది. చెప్పు, ఆ గంట ఎవరితో ఎక్కడ ఎలా గడిపావు? Shut up. మాట్లాడుతున్నావు? మొగుడుతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. అమ్మో మన పెళ్ళాలి. ముఖం అనేది ఉన్నది ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి. 5 గంటలకు ఆఫీస్ వదిలితే 5:05కి ఇంట్లో ఉండి మొగుడికి సేవ చేయాలి. మొగుడంటే భయం లేకుండా చేస్తున్నావు. ఆ విధంగా జరిగిందనమాట. థమ్స్అప్ కావాలంట. ఓకే, థమ్స్ అప్ కాదు. బాబుకి స్కూల్ ఫీజు కడదామని. స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా. అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చిలిపి నువ్వు. మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, కోట్ల రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పట్టే ఉందేంటే నీకు? మరి 4-5 కట్టించుకుంటే బాగుంటది కదండి. జోకులేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే. మెళ్ళో ఒక్క తాళి పట్టుతోనే వదిలేశాను. నల్ల పూసలు గొలుసు లేదు, చేతికి గాజులు లేవు, నడుముకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. ఛీ, 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 ఛీ. వారం రోజుల్లో చందన ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను. ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట్ చేస్తానే. అమ్మా డాడీకి పిచ్చెక్కిందేమో అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పు నానా, డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు. డాడీ కదా. మీరెన్నెన్న అనుకుంటారా, నాకేంట్రా భయం. ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు స్కూల్కి. నువ్వు పద, లోపల పద. పల్లవి అక్క రండి, కూర్చోండి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు, మాకంతా తెలుసు. ఏంటో అక్క, నిన్నటి దాకా బాగానే ఉన్నాడు, సడన్ గా ఇలా మారిపోయాడు. ఉప్మాలో జీడిపప్పు ఎందుకేసా ఉంటాడు, టీలో పాలు ఎందుకేసా ఉంటాడు, చీటికి మడికి ఇలా తిడుతూనే ఉన్నాడు. అప్పుడే ఏమైందమ్మా, రేపో మాపో నీ మొగుడు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు, తలుపు తీసి ఉంచితే సంతాడు. వేసిన పెగ్గు దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గెందుకు వేసావే అంటాడు. మూడును బట్టి మాట్లాడతాడమ్మా. ఏంటక్క నువ్వు చెప్పేది? మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది. అయినా ఆయనలో ఇంత సడన్ గా మార్పు ఎలా వచ్చింది? దానికి కారణం మా మొగుళ్ళేనమ్మా. మీ మొగుళ్ళ? దొంగ సచ్చినోడు. చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు. ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది. అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు, కొడతారు. అంటే వాళ్ళు తిట్టిన కొట్టినా మన పడుండాలా? తప్పదు కదమ్మా. నాటి త్రేతాయుగం నుంచి నేటి భ్రాంతియుగం వరకు ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా అయితే నేను నా మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను. పల్లవి, విడాకులంటే తవలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చిపుచ్చుకోవడానికి? మన కర్మ ఇంతే అనుకుని బతకడం కంటే మనం చెయ్యగలిగింది ఏమీ లేదమ్మా. అది కరెక్ట్ కాదు. వీళ్ళని ఊరికే వదలకూడదు. ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసికట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలి. అయ్యవా, నీ మగాళ్ళ గురించి నాకు తెలియదు గాని నా పొట్టోడికి బుర్ర ఉంటేగా బుద్ధి రావడానికి. అయితే ఈ సమస్యని నాకొదిలేయండి. 3వ క్లాస్ జాయిన్ అయిన సందర్భంగా నేను పార్టీ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఇన్ని నగ్న సత్యాలు నాకు చెప్పబోయి ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు. చెప్పటం కాదు బ్రదర్, అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా నా ఆశీస్సులే నీకు ఎప్పుడు ఉండు. ఇంట్లోనే మొదలు పెట్టావేంట్రా దరిద్రుడా? ఈ పిల్లోడిని కొడుకా? అయిపోయా. ఈ పిల్లడు నీ కొడుకు అని అడుగుతున్నావు, నీ డౌట్ ఎందుకు వచ్చింది? సావిత్రి, వస్తున్నా. ఏ సావిత్రి, సావిత్రి నువ్వు రావే. పిలిచారండి? పిలవపోతే రావా? ఏ తమ్ముడు, నువ్వు చెప్పు, ఇదేంటి? చిప్స్, ఇదేంటి? మిక్చర్,
ఇదేంటి సోడా గురు ఇది సోడా, ఇది మిక్చర్, ఇది చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు. గురు మరి ఈయన నీ కొడుకేనా అని అడిగి ఉంటే అది నీకు డౌట్ కదా. నా ఉద్దేశం నువ్వు ఏయ్, అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీకు డౌట్ వచ్చి అడిగావు కదా, డౌటే కదా. ఏమైనా ఏంటండి ఈడెవడు? మన కొడుకండి. మన కొడుకేనా? మరి మన కొడుకైతే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పు. ఈడెవడు? మన కొడుకేనండి. ఏయ్, తల్లివి నువ్వేనే, తండ్రి నేనా కాదు అది చెప్పు. అయ్యో ఇదేంటండి ఇలా అంటున్నారు? చెప్పు చెప్పు, నువ్వు ఇట్లా చెప్పు. నువ్వు నిన్ను చంపేస్తానే. డౌట్ అడిగింది నువ్వే కదా, ఏంటంటే వాగుతున్నావు. చెప్పు, చెప్పు. ఏయ్, ఆగవే. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావే నువ్వు? ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ? నువ్వేంట్రా వాగుతున్నావు? ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ? ఎవడిళ్లలో 3 పిల్లలు కొట్టుకోరే, చంపేస్తాను. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఏమే పరదే, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడ దాక్కున్నావు నువ్వు? చంపేస్తాను. నా బిడ్డకి తండ్రిని నేనా కాదా? నా బిడ్డకి తండ్రి ఎవడు? ఏయ్, ఏంట్రా తలుపులేస్తున్నారు? మన దెబ్బండి అంతే. అమ్మ ఇక్కడ ఉన్నావు నువ్వు? చెప్పు. ఏంటే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేను అనుకున్నావా? ఎవరే నీకు అక్క? ఎవరే 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 నీకు అక్క? పొంగింది చాలు గాని ఏం ఆలోచించావు? ఈ అవమానం దారుణం, నేను సహించలేను. మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నికార్సైన మగాణ్ణి ఓ కులట మెయిన్ రోడ్డు మీద, అది అందరి ముందు, అందులోను నీ పెళ్ళం ముందు ఒక్కటి పిచ్చింది అనంటే ఇంకెందుకు నువ్వు బతకటం? నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా మావా, నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. మావయ్య ఆగు, ఇవాళ అసలు టైం బాగాలేదు. రేపు శుక్రవారం మార్నింగ్ 9 to 9:30 పరమ దరిద్రంగా ఉంది, అప్పుడు పోదు గాని. అంటే నిండు 100 ఏళ్ల నా జీవితానికి 40 ఏళ్ళకే శుభం కార్డు వేస్తారా? మీరు అసలు మిత్రులేనా? ఊరుకో మామా, ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో, ఆ మాత్రానికి చచ్చిపోవాలా? ఏంటల్లుడు, మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే పడుకోబెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి. లాగిపెట్టి నువ్వు కూడా టేకాల్సింది. ఎవరు నేనా? ఊరుకోరా. అది అసలు ఎలా ఉంది అనుకున్నావు? ఆడ మైక్ టైసన్ లా ఉంది. అది ఇచ్చిన పంచికి కళ్ళు బయర్లు గమ్మి, నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్కి ఆ రాక్షసి కళ్ళు బయర్లు గమ్మాలి, జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. శభాషలుడు, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు. నేనేం చేయాలి చెప్పు? నిన్ను 10 మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి. ఊరుగా బా, శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు, మూలేసిన చీపురు అనుకున్నావు, సట్టుకుని సంకలు అట్టుకొచ్చేయడానికి. అది కష్టంగా ఇంకొక ఐడియా చెప్పు. అంటే ఏంట్రా, మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని, లేకపోతే రేప్ చేసే మ్యాటరే లేదని? వాడు నికార్సైన ఫుల్ బాటిల్ రా. ఒరే రాంబాబు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్య శీలంతో ఆడుకో. అవసరమైతే మేం కూడా హెల్ప్ చేస్తాం. థ్యాంక్స్ అల్లుడు. మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఆ రేప్ ని మన పురుష జాతికి నేను అంకితం చేస్తా. ఓకే, ఇదే స్పీడ్ వెళ్ళు మావా. ఏం చేస్తాడో ఏంటో, ఎలక్కి వెనక్కి ఫైట్. ఏంటి మావా పిచ్చి మొహం వేసి చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది, నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 sides ఉంటేనే రంజక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా, ఆగరా. నేను ఆగను. నేను ఆగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేను ఆగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేను ఆగను.
నేను ఆగను. ఆగరా, నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చస్తావు. తెలుసు, నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. వదలరా. నన్ను రేప్ చేస్తావా? ఏమండి, 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుటుకుమనేవాడు. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, ఆ అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. కూర్చో. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండి అక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క, ఏం చెప్పావక్క, నువ్వు ఈ కాలనికి రానివి, నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క, నా బంగారు. అయ్యో, ఏంటండి? రాలేడు, నేను ఆ ఇల్లు ఖాళీ చేస్తాను రా. ఊరుకో మామా, అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకన్య లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది? అందుకనే కదా శ్రీకన్య ఇల్లు ఖాళీ చేస్తాననేది. చాలే ఊరికే బాబాయ్, రేపు రివర్స్ అయినంత మాత్రం కాలనీ ఖాళీ చేయాలా? మళ్ళీ మళ్ళీ ట్రై చేయ గజనీ మహమ్మద్ లాగా. చాలా ఊరుకండా, మీరు చెప్పిన మాటలను పిచ్చేదోలాగా పుల్లొట్లో తలగా పెట్టాను. ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు. నువ్వేం చేసావు? నిద్రపోయే పుల్ని బయటికి లాక్కొచ్చావు. ఆ సిచ్యుయేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా? కరెక్ట్ అల్లుడు, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్. నేను ఈ కాలనీ వదిలిపెట్టి పారిపోతా. ఇంత సడన్ గా కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డౌట్ వస్తాయి. కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు, కాలనీ నుంచి శ్రీకన్యని ఖాళీ చేయించాలి. అది ఎలా కుదురుద్ది? ఆ కాలనీ నువ్వు కొంటే. కాలనీ కొంటమా? అద్దె కట్టడానికి ఠికానా లేదు. కాలనీ ఎలా కొంటాను? ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిస్తే తప్ప. బాబాయ్, అక్కడేదో యాక్సిడెంట్. మేడం గారు మీకేమవుతారు? ఆవిడెవరో నాకు తెలియదండి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉంటే నేనే రక్షించి తీసుకొచ్చాను. యు ఆర్ గ్రేట్. ఇంతకీ ఆవిడెవరో తెలుసా? 100 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు. జేకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొప్రైటర్. పేరు సుందరీదేవి. ఎక్స్క్యూజ్ మీ, మేడం గారు స్పృహలోకి వచ్చారు. యాపిల్ తినండి మేడం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. బతార సందేశి నీకిస్తే ఆనందంగా ఉంటది. అల్లుడు రాబా, రాబావా, నీకు మొహమాటం ఎక్కువ. రాలుడు, మేము ముగ్గురువేనండి మిమ్మల్ని కాపాడింది. నమస్తే అండి. ఈ మాత్రానికి నమస్కారం ఎందుకండి? మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఎలా? యా, పైగా డబ్బున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషార్థం దక్కుతుంది కదా. అంతేగా బావా.
అంతే అంతే. ఇది నా విజిటింగ్ కార్డ్. మీరు నన్ను రేపు వచ్చి నాకు కూడా కలవండి. ఒకటి ఇవ్వండి. అబ్బా ఇల్లు పెద్దదే, ఖర్చు పెంచొచ్చు. ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా, మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా. అబ్బాయి సమానంగా పంచుకోవాలి, ముందే చెప్తున్నా. ఇది చాలా అన్యాయం. అసలు కాపాడింది నేను. ఓకే, తల్లి బిడ్డ న్యాయం ఒక 20% ఎక్స్ట్రా తీసుకో. అలా అన్నా బాగుంది. మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం. I know. హలో, రండి రండి కూర్చోండి. ఎలా ఉన్నారు మేడం? రండి. ఐఎమ్ ఫైన్. ఏం తీసుకుంటారు? ఎంత ఇచ్చినా తీసుకుంటామండి. 3 మిల్క్. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు. అవును, నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు. ప్రతి వాళ్ళు నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు. అంతేలేండి, మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక కాదు. అందులోనూ మేడం గారి మనసు చాలా సున్నితమైంది. చిన్న విషయాన్ని కూడా బాగా అర్థమైపోతారు. కాబోయే మొగుడు కష్టపెట్టకూడదు కదా. ఆ, నా దృష్టిలో భార్యాభర్తలంటే సీతారాములు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నారు. అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళ ఆదర్శ దంపతులు. నా దృష్టిలో భార్య అంటే మగోళ్ళలో సగం. ఆవిడికి తలనొప్పి వస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి, ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి, ఆవిడకి ఎక్కడైనా కాలితే మనం బర్ణాలు రాసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణి అయితే మనం ప్రసవించాలి. నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి. ఆవిడ్ని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి. అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్. వెరీ గుడ్, చాలా గొప్పగా చెప్పారు. ఈ రోజు నుంచి మీరు నాకు గుడ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి. ఇస్తే వెళ్ళిపోతాం. అవును, మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా? నాకు కాలేదు మేడం. నాకు కాలేదు మేడం. వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది? నాకు అవలేదు మేడం. మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు. మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. మీ ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం. మా చంద్రాన్ని తీసుకోండి. అలా కాదులేండి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చేసుకోండి. ఆహా, చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది. మీ ముగ్గురు నాకు చాలా బాగా నచ్చారు. ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను. అర్థమైంది కదా. ఇక నుంచి మీ బిహేవియర్ మీద ఒక కన్నేసి ఉంచుతాను. నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను. ఆగండి అక్కడ. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి నటనలు! మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే. ఏంటి, నీకు పెళ్ళి అవ్వలేదా? అవును, నువ్వు మాత్రం ఏంటి? రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు. నీకు మాత్రం పెళ్ళని పెళ్ళవలేదా? అంత ఆస్తులు కూడా నేను రాంబాబుని అనుకుంటున్నా. రేయ్, మీరెన్నెన్ని అనుకుంటారా, నాకేం భయం లేదు. చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే. ఆ శ్రీకన్య కాలనీ కొంటాను, దాని మీద పగ తెచ్చుకుంటాను. అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? నా గ్లామర్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంతొద్దమ్మా. ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు. ఇదిగో ముఖ్యంగా రాంబాబు, నీకు చెప్తున్నాను నేను. నాకు చెప్తావేంటి? ఇది చెప్పదు కదా. ఒరే, నీకు కూడా చెప్తున్నాను ఏం నేను. చెప్పేది? అందరు రాంబాబులానే ఉంటారండి. ఆగండి. ఇలా గొడవలు వస్తాయని మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాలి. ఒట్టేయండి. ఓకే. ఏంటి ఓకే? సుందరి ముగ్గురులో ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? అదా నీ డౌట్? యా. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా? సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చెరొక ₹1,00,00,000 ఇవ్వాలి. ఓకే ఓకే. ఓకే ఓకే. డన్. పిచ్చిన బచ్చాలారా, కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా? సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను. మీ ఇద్దరిలోకి కుర్రాన్ని, ఉత్సాహవంతుడిని సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా? నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుడిని కాకపోతే నా పేరు చంద్రం కాదురా. హైట్ తక్కువ, ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో. అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెళ్లి చేస్తారా? జుట్టు ఊడిందని తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఎప్పుడు అలా అనుకోవద్దు. సుందరిని పెళ్లి చేసుకుంటాను, ఆ కాలనీకి ఓనర్ అవుతా. ఛాలెంజ్.
ఆల్ ద బెస్ట్ మామా, ఆల్ ద బెస్ట్ చందు. మీరు కూడా రిలాక్స్. నితిన్ దయ్యోత్ వచ్చేసింది వెళ్ళిపోయిందేటి? ఎక్కడికి వెళ్ళింది అబ్బా? ఏంటిది ఇంత దగ్గరగా వచ్చేసిందేటి? శ్రీకన్యేనా? శ్రీకన్యే నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది. అవునరా, నీ ఎదురుగానే ఉన్నాను. ఏంట్రా, ఏం చేస్తున్నావురా? అదే అదే సిగ్గులేదురా ముసలి వెధవా? నేనే ముసలి కాదు, నితిన్ దయ్యోత్. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని? అది కాదు కన్యా, నీకేమో నీ మొగుడు లేడు, నాకేమో నా పెళ్ళం మరొకటి లేచిపోయింది. ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, కాబట్టి నన్ను ఉంచుకుంటావా? పోనీ పెంచుకుంటావా? ఫ్యాన్ని 5లో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిరా తిరిగి బోర్ల పడతావు. నీకు నేను కావాలరా? ఏం ఫ్యాన్ 5లో కాకుండా 1లో పెట్టచ్చు కదా? రేపు మాప పోయేవాడవని వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను. అంత భాగ్యమా? అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. నితిన్ దయ్యోత్. కన్యా, శ్రీ కన్యా, అలా చూస్తావేంటి? ఇలారా, నేనే వస్తాను. నీకు నేను అద్దెంత ఇవ్వాలి? 5 నెలలు, మొత్తం 12,500. ఈ కాలనీ ఎంత కమ్ముతావు? ఎందుకు? ఎందుక కొనటానికి. అంత డబ్బుందా? ఎంత కావాలో చెప్పు. నీకు 10 లక్షల, 15 లక్షల, కోటి రూపాయల? సింగిల్ పేమెంటా, డబుల్ పేమెంటా, చెక్కా, క్యాషా? అంత వద్దులే, ఒక 5,000 రూపాయలు ఇవ్వు, ఈ కాల్ నీ పేరు మీద రాసేస్తా. నేను నీకు ఎలా కనపడుతున్నాను? పరమ బేవర్స్ గళ్ళ కనపడుతున్నానా? పరమ పుడింగ్ గళ్ళ కనపడుతున్నానా? నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొనగలను, హైటెక్ సిటీ కొనగలను. కానీ శ్రీ కన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా? పగ, ప్రతీకారం, ద్వేషం. శ్రీ కన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి. అదే నా ఆశయం. ఏమండి, బాబుకి ఫీజు కట్టాలండి. ముందు ఆ పంచుడు. ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి? కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి. దీంట్లో కాళ్ళు పెట్టు. ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి, మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి. ఈ నీళ్లతో. నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీకోసం 2 కొంటే 1 ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పల్లవి. నెత్తి మీద చల్లుకోవడం ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లికి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు బబులు గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి. మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు. అదే 10,000. 10,000 కాదు, లక్షలు, కోట్లు. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పల్లు. మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి. నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక, కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తళతళ, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు? అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను, స్నానం చేసిరా. ఇదేంటండి? ఊపే అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి. అదేంటి? తినిపించండి. ఓహో, తప్పకుండా. చూడు డార్లింగ్, నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జెమినీలో నీ అంతు చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు, చాలు. ఇకనైనా నీ సేవలో నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. ఏమండి, మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. ఐఎమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటా. లేదండి, నేనే మీకు సర్వ్ చేస్తాను. లేదు, నేనే సర్వ్ చేస్తాను. నేనే చేస్తాను. లేదు, నేనే చేస్తాను. అవసరమైతే ఓ సంతకం అడుగుతాను, పెట్టి. సంతకమా? ఎందుకు? అంటే అదే ప్రేమతో సంతకం, ఆటోగ్రాఫ్. చిలిపి. థ్యాంక్ యూ.
డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది. శ్రీరామచంద్రబాబులు నన్నే పట్టుకో. అయ్యో కాఫీ తాగేసి వెళ్ళండి. ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చి తాగుతా. ఏమండి ఏమండి ప్యాంటు వేసుకుని వెళ్ళండి, లేకపోతే వీధిలో ఉన్న కుక్కలని మీ వెంట పడతాయి. ఈ జోకులకేం లోట్లేదు. వస్తున్నావయ్యా మగడా. తొందరగా రండి. ఎండి గారు మిమ్మల్ని అందరినీ కారులో మోసుకురమ్మన్నారు. తీసుకురమ్మన్నారు. అయితే పద. ఏమండి ఏమండి ఎక్కక మీ బతుకి మొట్టమొదటిసారి కారు ఎక్కుతున్నారు. ముందు ఆ కొడిగాలు పెట్టి ఎక్కండి. ఆ కారు మనకే సొంతం అవ్వాలి. ఏమండి జాగ్రత్త, అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు. కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి, లేకపోతే పడిపోతారు. వాళ్ళిద్దరూ చెప్పారు కదా, నువ్వు కూడా ఏదైనా చెప్పు, బ్యాలెన్స్ అవుతుంది. ఏమండి ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురా. అబ్బా చూడు, వచ్చేటప్పుడు 4 సూపర్ మార్కెట్లు 2 ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా. బాయ్ 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 బాయ్. కారెక్కేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది. మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే. ఎవరికి? మీకా? మాకెందుకు? మీకు పెళ్ళయిందని నాకు తెలిసింది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం కి పోస్ట్ చేస్తావా? పోస్ట్ చేయడం ఎందుకు? నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. సైడ్ లో ఒకసారి కార్ ఆపు. ఆపు చెప్తా. ఆపో. ఆపహే. దిగు. దిగితే రా. దిగు. దిగుతున్నా. రేయ్, రా బయటికి రా. ఏయ్, పట్టురండి వాడిని. ఎందుకు? అని చెప్తున్నా. రా. నువ్వు ఏంటి దౌర్జన్యం? ఇద్దరు ఏంటి? ఒకేసారి కాళ్ళు పట్టుకో. ఇవి చేతులు కాదు. రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం తీసుకుంటాను? ఏమిస్తారు? ఏంటి నిలువుదప్పి? గొలుసు ఇవి టెంపరీగా అడ్జస్ట్ అవుతాయి. సరిపోతాయా? మీరు చేస్తున్నదా? వెళ్ళండి సార్. కర్మరా బాబు. రండి బాబు, కారెక్కండి. నేను విజిలేస్తే అందరూ డబ్బు మంచి హుషారు మీద ఉన్నావు. విషార మీద కాదురా, మందు మీద ఉన్నా. అంటే ఈ మధ్య డే టైం కూడా మందేసేస్తున్నావా? అదేం పిచ్చ ప్రశ్న. డే టైం నీళ్లు తాగవా, గాలి పీల్చవా? ఈ విషయం మేడం తెలిస్తే అవి 2 కూడా మానేవలసి ఉంటుంది. మేడం ఏమన్నా? మేడం తెలిస్తే చంపేస్తుందా? నేను చెప్పేది అదేరా, మేడం చాలా స్ట్రిక్ట్. మెడలో చైన్ ఏంట్రా? రోల్డ్ గోల్డా? చిచి, ప్యూర్ గోల్డ్. ఇదిగా చేతికి వాచి, ఉంగరాలు చూడలేదా? అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను. సూపర్ పార్టీ వాడు దొరికింది. అది సరే కానీ డెంగే, రేపటికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? దేనికి? దేనికేమిట్రా? రేపు మేడం గారు పుట్టినరోజు కదా. విన్నారు కదా, సూపర్ ఛాన్స్. మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి. అదే చెప్తాను నాకు కూడా. డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా? మనిషిని చూసి మంచివాడు అనుకున్నా, కానీ ఇలాంటి పని చేస్తాడనుకోలేదు. అయినా ఏం చేస్తాం? తలరాత ఎవరు మార్చగలరు? 2 నెలల నుంచి చూస్తున్నాను, రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క. ఉంటానే. డార్లింగ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారండి, జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది. అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా. అంత సెంటిమెంటా? సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి. ఏ సీరియల్ చూసినా ఆడవాళ్ళ కష్టాలే. ఎందుకండి ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు? టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది. పిచ్చి టీవీ. నిన్ను సెకండ్ హ్యాండ్ కమ్మితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కొనొచ్చు. ఎక్కడ తీసుకెళ్తున్నారండి? నా పెళ్ళంతో కంట తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఏమండి? ఏంటి టీవీ తీసాడు? అమ్మని చెప్తా. చచ్చారేదవలు. ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు. అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ చేకాలి గానీ నాకూడదని. ఫ్లో ఫాలో అయిపోవడమే. అయ్యో, నా మంగళసూత్రం పోయింది. అయ్యో, నా మంగళసూత్రం పోయింది. అయ్యో, మా ఆయనకి తెలిస్తే నన్ను ఎర్రగొడతాను. సావిత్రి, ఏమైంది? నా మంగళసూత్రం పోయిందక్క. స్నానం చేస్తూ బాత్రూమ్ లో వదిలేసావేమో, చూసావా? లేదు చెల్లమ్మ, ఆ మంగళసూత్రం కట్టినోడికి నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం ఆ తాలికి ఎంతో గౌరవం ఇచ్చాను. ఇప్పటి వరకు ఎప్పుడు తీసి ఎరగను. మంగళసూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది మొగుడు తప్ప ఇంకెవరుంటారు? నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా? నాకుంది. అవునమ్మా, ఆ దరిద్రుడు చాలాసేపు నీ తాలికేసి దొంగ చూపలు చూశాడు. అక్క అక్క, నా స్కూటీ కనపడలేదు. నీ స్కూటీ కూడా కనిపించట్లేదా? అవునక్క,
లాక్ చేసి బయట పెట్టాను. ఒకవేళ మీ ఆయన తీసుకెళ్ళాడు, ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు. అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే. మీ ఇంట్లో ఏదైనా పోయిందా? లేదక్క. No. నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా? నెవర్. ఇట్రా, మీ ఆయన నీ తాళిబొట్టు తీసుకెళ్ళి అక్కడెక్కడో తాకట్టు పెట్టి 5,000 రూపాయలు తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు. ఇవ్వలేదా? అయ్యో పాపం. ఏమో, ఇవన్నీ నాకెందుకు, పనుంది. అయ్యో చలమా. చూడండి, తప్పంతా ఆడవాళ్ళదే. ఈ మగాళ్ళు పెట్టే ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. హలో, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్ యూ. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రావాలి. ష్యూర్. ఓకే. హాయ్. హలో, వాళ్ళు వచ్చారా? నువ్వే ఫస్ట్. అవునా? అయితే ఒక 50 మార్కులు ఎక్కువ. సరిపోతాయా? I will be there within 10 minutes. Okay? Bye. Hi. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. So nice of you. మీకోసం ఏం తెచ్చానో చూడండి. Wow. Superb. అటు చూడు. 30 మైనస్. ఏంటో నీ ఉద్దేశం? మేడం కృష్ణుడు పంపిస్తావా? ఏం తప్ప? తప్పు కాదు, ద్రోహం. మేడం కృష్ణుడు లాంటి భర్త వచ్చి బోల్డ్ మంది సౌత్ కొట్టు చామనే నీ ఉద్దేశం? ఎనీహౌ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. Thank you. హ్యాపీ బర్త్డే టు యూ. ప్రేమతో తాజ్ మహల్ మేడం. Wow. అద్భుతం. ఏంటి అద్భుతం? ఎవడాడు? ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నకలు. దీన్ని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారే. చెప్పించాలే గానీ నువ్వేంటి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావు? ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించపరిచినట్టే అవుతుంది. ఓహో, అలా వచ్చావా? ఇదేంటి ఏ సినిమా టికెట్? మేడం పేరు మీద గుళ్ళో అర్చన చేయించి 500 మందికి అన్నదానం చేసిన టికెట్. అయ్య బాబోయ్. నీకు 100. నీ బొందేం కాదు. నీకు 20 మైనస్. ఎందుకంటే మైనస్? అన్నదానం చేస్తే పేదవాళ్ళకి ఆకలి తీరుతుంది, కానీ మేడం గారికి ఏం మిగులుద్ది? బోలెడంత పుణ్యం. మీరు ముగ్గురు నా మీద చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్. సాయంత్రం పార్టీలో అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అలాగే. ఓకే. ఓకే. బాయ్. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హలో హలో హలో. అల్లుడు, మీ అత్త ఈ డ్రెస్ లో చాలా బాగుంది. కరెక్ట్ గా నా పర్సనాలిటీకి సరిపోతుంది. అదే కళ్ళతో చూడు, నీ కూతురులాగా లేదు. అదే కళ్ళతో నువ్వు చూడు, నీ చెల్లిలా కనపడుతుంది. అక్కర్లేదు, ఇదే కళ్ళతో చూస్తున్నాను, నిజంగానే నా చెల్లెలు వస్తుంది. ఇదేంటి బావ, నా పేడం ఇక్కడికి వస్తుంది? హాయ్ సుందరి. ఏ హాయ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ వెరీ మచ్. ఏమైపోయావే? ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? నేను ఇప్పుడు మా అమ్మతో ఉండట్లేదు. ఏ? అది ఓ, వాళ్ళు నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు, నా బెస్ట్ ఫ్రెండ్స్. ఎండి, ఒకసారి ఇలా రండి. పదండి. వీళ్ళు శ్రీరామచంద్రులు. నమస్కారం. వీళ్ళలో ఒకరు నాకు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నారు. అంటే వీళ్ళకి పెళ్లి కాలేదా? కాలేదు, పర్ఫెక్ట్ బ్యాచులర్స్. ఓహో, పైగా పెళ్లి పట్ల, కాబోయే భార్య పట్ల వీళ్ళకున్న అభిప్రాయాలు చూసి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. వెరీ గుడ్. అయితే మీకు కూడా పెళ్లి కాలేదా? మేడం చెప్పారుగా, ఒకసారి కూడా కాలేదు. అరే నరసరావు, నేను వస్తున్నాను రా. పిలిచింది నన్ను. ఓహో, అరే కేశవరావు, నేను వస్తున్నాను. డబ్బులు నా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? నీ పుట్టినరోజుకి రావడం నిజంగా నా అదృష్టం. నాలాంటి అదృష్టవంతురాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకో 2 ఉన్నారు. వాళ్ళని నీకు పరిచయం చేస్తాను. ఒకసారి నీ సెల్ ఇవ్వు. యా షూర్. హలో శైలు అక్క. చెప్పు పల్లవి. సుందరి, శైలు అక్క, సావిత్రక్క. నమస్తే. నా అక్కే లాంటి వాళ్ళు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. మరి ముఖ్యమైన విషయం, మన సుందరి స్వయంవరానికి వచ్చిన ముగ్గురిని ఒక్కొక్కరుగా మీకు పరిచయం చేస్తాను, పదండి. అయ్య బాబాయ్, వాళ్ళు వచ్చేస్తున్నారా? రండి. అక్క, ఈ ముగ్గురులో ఒకరే మన సుందరి చేసుకోబోయే అదృష్టవంతుడు. ఓ, అరే ఇంత వయసు వచ్చింది, నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ మిస్టర్, మీకు ఏదన్నా ఫిజికల్ ప్రాబ్లమా? ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. ఎవరో పిలుస్తున్నారు. ఇక్కడికి వచ్చాడు. నమస్కారం సార్, వస్తున్నానండి. ఎక్స్క్యూజ్ మీ, మీకెందుకు ఇంకా పెళ్లి కాలేదు? నా మనసుకు నచ్చిన వాళ్ళు దొరక్క. నేచురల్లీ. సుందరి గారు మీ మనసుకు నచ్చారా? ఏమిటయ్యా, ఏం కావాలి? వస్తున్నాను. మీ ముగ్గురికి కడుపు మంటగా ఉన్నట్టుంది, వెళ్ళి భోంచేయండి. రండి, డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం.
వద్దులేండి, ఇక్కడ చూసిన దానికే మా కడుపులు నిండిపోయాయి. నా కెరియర్ లో ఇలాంటి సూపర్ ట్విస్ట్ నేను చూడనే లేదండి. ట్విస్టా? అదేం లేదులేవే, నువ్వు మొగుడు కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసావు కదా, ఆ ట్విస్టే అదిరింది. మేడం, వీళ్ళ ముగ్గురులో ఒకరితో మీకు పెళ్లి అయ్యే వరకు మేము అప్పుడప్పుడు మీతో టచ్ లో ఉండొచ్చు కదా? డెఫినెట్లీ. మా పల్లవికి కావాల్సిన వాళ్ళంటే నాకు చాలా కావాల్సిన వాళ్ళే. థ్యాంక్స్ అండి. వెళ్దామా? బాయ్. వస్తాను. ఓకే. వార్ని. ఏ ఫ్యాన్ కో వేలాడతావు అనుకుంటే హ్యాపీగా వాక్మన్ వింటున్నావా? అబే ఏం లేదు, జరిగిన గొడవకి నానా పాటలు పెడతావనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా? అంటే ఏడ్చి పెడబొబ్బలు పెట్టాలా? వెరీ గుడ్. పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చావు. ఈ మధ్యలో నచ్చకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి కాదు, 100 ఉన్నాయి. నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది, అప్పుల పాలయ్యాను, 10 మందిలోనూ చీప్ అయ్యాను. మిమ్మల్ని చేసుకుని నేను మాత్రం ఏ సుఖ పెట్టాను? కరెక్ట్. అందుకే మన ఇద్దరం హ్యాపీగా విడిపోతాం. అలాగని నేను నీకేం అన్యాయం చేయను. ఒక 25 లక్షలు క్యాష్ ఇస్తాను. గుడ్. తిరగడానికి ఒక కారు కొనిస్తాను. వెరీ గుడ్. ఉండడానికి ఒక పెద్ద బంగళా కట్టిస్తాను. సూపర్. అంతేకాదు, దాంట్లో 4 పెద్ద బెడ్రూమ్లు కట్టి 4 రూముల్లోనూ 4 టీవీలు పెట్టిస్తాను. వాటితో పాటు 4 మొగుళ్ళు కూడా ఉంటారా? సర్లే, నా సుఖాన్ని నేను వెతుకుంటాను కదా, నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో. ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో, వాడికి ఎంత కట్టమైనా సరే నేనే ఇస్తాను. ఎంత సహృదయులండి మీరు. థాంక్స్. చిన్నప్పటి నుంచి అంతే. మీరింత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి? మీరు హ్యాపీగా సుందర్ని పెళ్లి చేసుకోండి. ఈసారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మొగుడిని చూసి పెళ్లి చేసుకుంటా. ఏమైతే ఏంలే, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏంటే నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా? చేస్తానండి. ఆ. కట్టుకున్న మొగుడు మరో పెళ్ళాంతో మేడల్లోనూ కార్లలోనూ తిరుగుతున్నాడనే సంతోషంతో ఆ. డాన్సే కాదు, ఊరంతా డప్పు కొట్టి మరీ చేస్తాను. నార్మోయ్, కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయిస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుడు అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా? పోన్లండి, ఆ. నా వల్ల మీరు కోటీశ్వరులై సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి. ఆ. ఓ కట్టుకున్న భార్యగా ఏంటి ఇది కూడా? ఏంటి తాళి బొట్టు తీసుకెళ్ళానని సటైర్లు వేస్తున్నావా? నిన్ను నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను. ఓహో, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? ఓ పని చేయి, కోర్టుకి వెళ్లకుండా లీగల్ గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను. మాట తప్పరుగా? చచ్చినా తప్పను. మాట తప్పడం మా వంశంలోనే లేదే. నాలాంటి పోలికలున్నా ఇలాంటి కొడుకు ఇంకోటి కావాలా? ఏమండి, ఉన్న ఈ ఒక్క కొడుకే మీ పోలికి రాలేదు, వచ్చేవాడికి వస్తాయన్న గ్యారంటీ ఏముంటుందండి? వాట్ యు మీన్? చూడండి, మీతో 7 అడుగులు వేసి 7 ఏళ్లయింది. ఇన్నేళ్లుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు, అవునా? అవునే. అయితే ఓ పని చేస్తాను, మహాపతివ్రతల లిస్ట్ లో నీ పేరు ఫస్ట్ రాయిస్తా. అయ్యో, అంత పెద్ద రికమెండేషన్ ఎందుకులేండి. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి, నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి. అంతే కదా? ఇచ్చేశాను. పో. ఏంటిది? ఇవి కూడా బిస్లరీయే. ఒకటి కొంటే 2 ఫ్రీగా ఇచ్చారు. ఎక్కడో విన్నట్టుంది. ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా? మొగుడిలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా. కానీ నాకు అలాంటివి చేతకావు. అయితే ఏం చేస్తావు? నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా? నేను చెప్పను, నీతోనే చెప్పిస్తా. నువ్వు చెప్పు, నాతో చెప్పిస్తావు. మరి అంత ఎర్రిపప్పని నేను చెప్పిస్తా, నీ నోటితోనే చెప్పిస్తా. అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా, ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు. ఏంటి, నాతోనే ఛాలెంజా? పెళ్ళాం పగబడితే మొగుడెలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడో మీరు అతి త్వరలో చూస్తారు. ఇదేంటి, నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి? హలో బ్రదర్. ఈడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? భక్తుడు. మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కొట్టాల్సింది నేనే కదా బ్రదర్. అయితే వెళ్ళి కొట్టు. మీరు పదండి. ఎక్కడికి? పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి. అదేంటి, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా? రేపు శ్రావణ శనివారం కదా, అందుకని ముందు బిగ్ బాస్ దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కలవచ్చు. పదండి. మన వుడ్ బియా? మన వుడ్ బి ఏంట్రా నీ అబ్బా? నా వుడ్ బ్రదర్, వాడికన్నీ కామనే కదా. అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది,
ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు. ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామనే. మన కాబోయే భార్య పేరు మీద అర్థం చేయించాలి. ఆ పేరేంటున్నారు? ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ కాబోయే భార్య అంటాడేంటి? అదేగా వీడితోటి దానికి విడాకులు ఇస్తాడట, దీనికి లైన్ వేస్తాడట. ఇలాంటి వాళ్ళని షూట్ చేసి అబ్బా షూట్ చేయాలంటే గన్ను కావాలి. ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి, తర్వాత చూసుకోవచ్చు. మన ఆవిడకు పులిహార అంటే ఇష్టమా, పాలకోవా అంటే ఇష్టమా? దద్దోజనం అంటే ఇష్టం. నీ అబ్బా అడ్డమైన వాళ్ళందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ కి వచ్చేసాం. 2 days పోతే ఇది కూడా ఉండదన్నా. ఫోన్ అన్నా మాట్లాడతా. హలో నీ అబ్బా రాంబాబు, నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా? ఆ? ఆ. అవునా? ఆ? రేయ్, ఆ శ్రీరామ్ గారు గుళ్ళో ఉన్నాడట. ఎట్లానా? నువ్వు పరిగెత్తుకొచ్చాయన్నా. నన్ను జస్ట్ నన్ను పెట్టొచ్చావేంట్రా? లోపలికి వెళ్ళి పట్టుకోవాలి కదన్నా. ఓహో ఏమి లేదు, గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి. 108 సార్లు 1000 సార్లు కాదు కదా, పదండి. ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే పక్కన పెట్టేయండి. ఒరేయ్, ఇంకా నా వల్ల కాదు. అమ్మా అబ్బో చూసుకోవాలి కదన్నా. ఒరే టొప్పారం అన్నా, ఇంక నేను పరిగెత్తలేనురా. ఇక్కడ ఈ రౌండ్లు వేయడం కంటే సాయంత్రం ఆ రౌండ్లు వేయడం చాలా ఈజీ. ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ అంటే ఏమి లేదు, వాడెవడో 2 లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు, అందుకనే అన్నమాట. వాళ్ళు ఇంకా రారేంట్రా? స్లోగా వస్తున్నారేమన్నా. మరి నన్ను దూరం పరిగెత్తిచ్చావు? నువ్వే హుషారుగా పరిగెట్టినావు. అన్నా నువ్వు ఇక్కడనే కూర్చో, నేను బయటికి పోయి చూసా. అలాగే. అన్నా అన్నా ఏంట్రా అంత పెద్దగా అరిచావు? అన్నా ఆ బండి పోతుందన్నా. వాడికి 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిందిరా. ఆ 2 లక్షలు తీసుకునేకి మనకి 3 లక్షలు ఖర్చు అయిందన్నా. దాన్ని రెంట్ కి ఈ కొడుకుని మేపనీకి. అవునరా, ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఏడనైనా దొరుకుతాడేమో గాని మనకి ఈడు దొరికేటట్టు కనపట్లేదురా. అమ్మాయికి పూలు అవి పంపించారా? ఏమ్మా ఇప్పుడు రావడం? ఆయన వచ్చేసారా? ఇంకా రాలేదమ్మా. కళ్యాణి, పన్నీర్ బటర్ తీసుకురా. తీసుకోండమ్మా ఇవి. ఏం జరుగుతుంది ఇక్కడ? అది నీకు తెలియాలంటే నువ్వు కాసేపు ఆగాలి. అక్క, ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తారు కదా? ఎవరంత కరెక్ట్ టైంకి వచ్చే మగాడు? పర్ఫెక్ట్ పరమేశ్వని. అమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను. హలో హలో, ఎవరమ్మా వచ్చేది? వారు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది. వస్తున్నా. నన్ను అడుగుతారేంటి? నేనే తీసుకొస్తానులే. గీత ఎక్కడున్నావు? గీత, నువ్వు తక్కువయ్యా. గీత, గీత. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియాలి. ఈ రోజు నా పెళ్లి చూపులు. నీకు పెళ్లి చూపులా? ఆహాహాహా, నువ్వు చాలా గ్రేట్ బాబు. దగ్గరుండి నువ్వే పెళ్లి జరిపిస్తానని ప్రామిస్ చేసావట. అక్క, ఆయన వచ్చేసారు. అయ్యో. రండి రండి. ఫిగరు మీరా? కొంచెం లావైనా పర్వాలేదే. ఈవిడ కాదండి. ఓ అయితే 100% నేనండి. బ్యూటిఫుల్. నాకే విషయమైనా పర్ఫెక్ట్ గా తెలియాలి. అయితే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. Come on, my dear girls, వచ్చేయండి మాతో పాటు. కూర్చోండి. ముందుగా వారిని కూర్చోమనండి. కూర్చోమ్మా. మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం. ఇక మీ అభిరుచుల గురించి లైట్ గా టచ్ చేస్తాం. మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా? జాతీయ గీతం జనగణమన 2 వచ్చు. మీకేమైనా ఆటలు వచ్చా? అష్టాచెమ్మ చెమ్మ చెక్క 2 వచ్చు. ఏమిటి మేము ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఆవిడ భర్తని. బ్రదర్ బ్రదర్, ఇతనేనా మీరు విరివేస్తున్న భర్త? బ్రదర్, మీరు ఎప్పుడు విడాకులుస్తున్నారో పర్ఫెక్ట్ గా తెలిస్తే ఆ వెంటనే మేము తమలపాకులు ఇచ్చుకుంటాం. పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదురా? మేము పెళ్ళైన మగాళ్ళ
కాలమే బ్రదర్. మీరు మీ ఆవిడని ఎలా వదిలేశారో నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది. అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళాన్నే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం. మీరు మాకు నచ్చారు, మేము మీకు నచ్చామో లేదో చెప్పండి. కమా చాలా ఆయన ఒకసారి కనుక్కుంటాను. ఏమండి, ఆయన మీకు నచ్చారా? పెళ్లి చేసుకోవలసింది నువ్వు, నచ్చవలసింది నీకు. థ్యాంక్ యూ బ్రదర్. ఇక నుంచి రెగ్యులర్ గా మీ టచ్ లో ఉంటా. పర్ఫెక్ట్ ముహూర్తం పెట్టుకొని వస్తా. ఎలాగైనా దగ్గరుండి మీరే మా పెళ్లి జరిపించాలి. వస్తా బ్రదర్. మనిషి నలుపైనా మనసు మాత్రం చాలా తెలుపు. అయ్యో, చాలా ఫీల్ అయినట్టున్నారక్క. లేదక్క, ఈ మాత్రం డోస్ కావాలి. వెళ్ళాలంటే ఏమిటో ఈ మొగుళ్ళకి తెలియాలి. ఆ దరిద్రుడిని ఇక్కడ తీసుకెళ్దామా? అమ్మో, ఇది ఈఫిల్ టవర్ రా. విమానంలో తీసుకెళ్లి కొట్టడానికి మన బడ్జెట్ సరిపోదు. వేరే ఏదైనా చూడు. పోనీ తాజ్ మహల్ కి తీసుకెళ్దామా? అయ్యో, అక్కడికి తీసుకెళ్లి కొడితే దాన్ని బ్యూటీ పోతుందిరా. లోకల్ ఏదైనా చూడు. చార్మినార్. చార్మినార్ పొట్టోడుగా, ట్రాఫిక్ జామ్ లో ఈజీగా ఎస్కేప్ అవుతాడు. వేరే చూడు. మమ్మీ గోల్కొండ. నా బుజ్జి కొండ. గోల్కొండ లొకేషన్ అభివృద్ధి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిర కొట్టించుకోవడం తప్పదు. అమ్మా బట్ట తలయాడా, కిందకి దిగుతావా లేక నన్ను పైకి రమ్మంటావా? నువ్వు నన్ను ఇక్కడ తీసుకొస్తావని తెలిసే 2 గ్లాసుల హార్లిక్స్ తాగొచ్చా. నువ్వు నన్ను పట్టుకోలేవు. అయితే నేనే వస్తా. నువ్వు ఇలా ఎస్కేప్ అవుతావని తెలిసే నేను 10 గ్లాసెస్ గ్లూకోజ్ తాగాను. ఖబర్దార్. ఏమే మొగుడిని ఇలా హింసించకూడదే. తప్పే, నన్ను వదిలేవే. పబ్లిక్ ప్లేస్ లో మొగుడు పెళ్ళానికి భయపడి పరిగెత్తడం చూసి మా స్త్రీ జాతి గర్వపడాలి. ఈ విజయాన్ని వాళ్ళకి నేను అంకితం చేస్తాను. నిన్ను వదలను. దేవుడు, మాటిచ్చారు. కమిట్మెంట్ మిస్ అయిందంటే నేను కోర్టుకు వెళ్తాను. అప్పుడు నీ కోర్టులో గోవిందా. నీ దండం పెడతానే. ఓకే, ఇవాల్టికి ఇది చాలు. మన మిడిల్ క్లాసే కదా, ఇన్స్టాల్మెంట్ అయితే బెటర్. ఇవరా. టప్ ఇసుక 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 ఇసుక. ఓకే, మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి. హలో. హాయ్ చందు, నేను సుందర్ని. హలో మేడం, మీరా? చెప్పండి. నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలంది. నిజంగానా మేడం? ఇప్పుడే వచ్చేయమంటారా? ఏంటి, ఇప్పుడు వస్తారా? ఇప్పుడు నాకు 9 o'clock వరకు బోర్డ్ మీటింగ్ ఉంది. అందుకని నైట్ 11 o'clock కి ఎవ్వరికి తెలియకుండా రండి. ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి. షూర్, మీకే తెలియదు నేను వచ్చింది. ఓకే. ఎవరు లేరు ఇటు కూడా. ఈ రే సుందరి నేను ఎలాగైనా, ఈ రే సుందరి నేను. టెన్షన్ భయపడుతున్నా అంతే. ఈ రే సుందరి నేను. ఏంటో చూస్తున్నావు? అది నిజం కుక్కాదే. ఎవరాదే?
ఇటు పక్క పోలీసులు, ఇటు పక్క ఈ కుక్క. ఇక నా బతుకు బస్టాండే అయిపోయా. వేమన తాత, వేమన తాత, నువ్వే కాపాడాలి ఆయన. ఆడి ఇన్నే ఉంటాడు అని నేనిడువా. అసలే నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను, నన్ను ఊరంతా తిప్పిండు. ఇవాళ ఎట్లానే పడతా అని పని. నువ్వు ఏడికి పోయినా నేనిడువా నేను. ఈడొక వేమన్నా, గాడొక వేమన్నా. వేమన తాత, ఓ వేమన తాత. తాత తాత భలే ఉన్నాడే. ఓ మంచి పద్యం పాడే. పాడే పాడే గా లాటికడి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, దీనితో రెండు వీక్తే కమ్మగుండు. యశోదాభిరామ వినరవేమ నీ అబ్బరే. అబ్బో దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? మా ఆవిడ చూడు, సిటీ బ్యాక్ డ్రాప్ లో తరివి కొట్టింది. శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో చిత్తకొట్టు వదిలిపెట్టింది. నేనేమైనా ఫీల్ అయ్యానా? దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? ఏంటి ఏంటి చందు, రాత్రి బాగా కుమ్మేశారంట, ఇప్పుడు ఎలా ఉంది? అయినా మేడం ఇంటికి గోడ దూకెళ్ళటం. ఊరుకోలేడు, అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ తెప్పి పడుపులు. ఎలా కొలా ఏడవండి, నాకు కొంచెం స్పెషల్ పని ఉంది, వస్తా. ఎక్కడికి? అడగకూడదు. ఇవాళ శ్రావణ శుక్రవారం, మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని గుడికి తీసుకెళ్తున్నా. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. థాంక్ యూ. నువ్వేంది మా వాడికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతావు? అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్. నా బ్రెయిన్ ఏంటో చూపిస్తాను. వీడికి నాకు కామన్ మొగడుకున్నాడు. వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను రా. కమాన్ మేడం. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నాడు కదక్క. అయ్యా ఆవిడ ఒక కీర్తిరెడ్డి, వీడొక పవన్ కళ్యాణ్, వీళ్ళదో తొలి ప్రమాచే సిగ్గు లేకుండా. ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు, కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా. బాధపడకమా, ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో వేణు, నేను పల్లవిని. చెప్పల్లవి, ఏ టెంపుల్ కు? విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాం చూడు. ఈ రోజు నేను మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను. మరి ఏమని పిలుస్తారు? రామ్స్ అని పిలవచ్చా? ఓ విత్ ప్లెజర్. మీలో ఈ ఫ్రాంక్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. అది నా అదృష్టం. అవును, మీకు బాక్సింగ్ వచ్చా? వచ్చాయేంటి, నేషనల్ ఛాంపియన్ ని. వావ్, అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలి. బ్లాక్ బెల్ట్. వావ్, ఐఎమ్ సో లక్కీ. ఐ టు సో లక్కీ. ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు, ఏంటి రీజన్? నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను. యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్, నాకు మీరు గెస్ట్. ఓకే. Come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. He's the winner. ఇంకెవడైనా మగాడున్నాడా? Is there any boyfriend? Challenge. Come on. ఉన్నాడు. ఎవడు? Here is the participant. Come on. Hey, come on, dance. అంటే ఈ మధ్య నాకు కొంచెం టచ్ తప్పిపోయింది మేడం. No, no, no. 2 punches లో వాడిని మట్టి కట్టించి మీ ఫిజిక్ పవర్ ఏంటో చూపించాలి. అంటే వాడు కొంచెం Come on, go ahead. ఓకే. Go. What's with me? Come on, I say. ఏంటి?
ఇదేంట్రా ఆంధ్ర మైక్ టైసన్ హాస్పిటల్లో ఉన్నాడేంట్రా? ఊరుకో బావా, వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాపం. మరి అదే ఎవడికి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు. అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయడం బెటర్. హలో, లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా. మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా, సింపతిలో నుంచే లవ్ పుడుతుంది. ఏంటి పుట్టేది? ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది. ఆ లుక్స్ కు అర్థం లవ్వేనమ్మా. అంతే, మీరు 24 గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి. నేను మంచి ముహూర్తం చూసి మేడం మెడలో తాళి కట్టేస్తాను. ఆ విషయం రేపే తేల్చేద్దాం. మరి నాకెలా తెలుస్తుంది? వచ్చి చెప్తానుగా. ఒరే నితిన్, ఇప్పుడు ఇంత సీన్ అవసరం అంటావా? నోర్మి యాదవా, లవ్ సంగతి నీకేం తెలుసు? నా స్త్రీకన్యం చూసి 4 రోజులు అయింది. నాకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. నన్ను ఆపకండి, నాకు త్వరగా కట్టు. నితిన్, ఈసారైనా నాకేమన్నా ఛాన్స్ ఉందా? డోంట్ వరీ, నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని. నా కోసం మీరిద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అని అంటే నా తర్వాత మీరే. జాగ్రత్త, ఈరోగా మీరిద్దరు రంపాలకు పదును పెట్టండి. జై బజరంగ బలి. ఎవరు అక్కడ? ఎక్స్క్యూజ్ మీ గైస్, టికెట్ కొని లోపలికి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవురా. నా దగ్గర లేవయ్యా, అందుకే అడుగుతున్నా. ఏమయ్యా, ఆవిడ పెళ్లి చేసుకుని మేము కోటీసులు అవడం దేవుడు ఎరుగు కానీ నువ్వు మరీ దోషేస్తున్నావయ్యా. కరెక్ట్, నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది. నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు. ఈడొకడు ఏంటి 100? 100 తేలిగ్గా తీసేస్తారేంటండి? 100 పెడితే 1000 ఏరుశనక్కాయలు వస్తాయి, 100 చాక్లెట్ వస్తాయి తెలుసా? ఇదే 100కి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర వస్తారు తెలుసా? ఆపోయా నేను అసా. నీకెంత కావాలి చెప్పు. నాకంతా ఇంత ఏం అక్కర్లేదండి. జూబ్లీస్ లో సైట్ చూసాను 10 లక్షలు అంట. 10 లక్షలా? అంతా మీరు ఇవ్వక్కర్లేదయా. నా దగ్గర 10,000 ఉంది, మిగిలింది మీరు ఇస్తే సరిపోతుంది. ఏంటి ఇప్పుడు తొందర ఏం లేదులేండి, 2-3 రోజులు టైం తీసుకోండి. అబ్బా, అంత టైం ఇచ్చావంటరా? 10 పైసలు కూడా ఇవ్వనరా నీకు? సరే, ఆలోచించుకోండి. మ్యాటర్ మీకు అర్థమైంది కదా. లోపల మేడం గారితో మీ పెళ్ళాలు పేక ఆడుతున్నారా? మేడం గారు బోర్ కొడుతుందంటేనే నేనే తీసుకొచ్చా. అమ్మని అమ్మ. కల్పించాలి ఇక పంచు. ఫ్రాన్స్ జబ్బు పేర్చండి. నువ్వు కూడా పెట్టు. పంచుతున్నాను కదా, అయ్యాక పెడతాను. నమ్మకం లేకపోతే ఇదిగా 100. నాది 200. 200. బ్లైండ్ 100. ఎక్స్క్యూజ్ మీ, జబ్బులు ఏమన్నా కావాలా? చెక్. చెక్. వాట్ అబౌట్ యూ? వద్దు, నా దగ్గర ఉన్నాయి. ఓకే. 200. మేడం, మీది నాకు చూపించరా? నీకు కనపడదులే. 200. బ్లైండ్. నా పెళ్ళం ఏంటో ఎంత బ్లైండ్ ఆడుతుంది చూడు. మా పల్లవి డ్రాప్. మా పల్లవి. ఏ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్. చిప్స్ 100. గివ్ 5000. నాది 5000. నాది డైమండ్ నెక్లెస్. అయ్యో అక్క, పోతాయి. షో. ఓకే, ఐమ్ రెడీ. క్వీన్. 3 kings. అక్క నిజమేలే, 3 కింగులు నీ దగ్గరే ఉన్నారుగా. అరే మీరెప్పుడు వచ్చారు? ఆ ఫెయింట్ అయిపోయిన ఆవిడ టాపా 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 అని ప్యాక్ కలుపుతున్నప్పుడే వచ్చి. మీరు చాలా బాగా ప్యాక్ ఆడతారండి. అవునండి, బ్యాక్ ఆట నేను చాలా రఫ్ గా ఆడేస్తాను. గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైం. బాగా ఇచ్చింది మావా. అయినా సుందరి, ప్యాక్కి 3 కింగులు ఓకే, కానీ లైఫ్ కి ఒక్క కింగే కదా కావాలి. మరి ముగ్గురులో ఎవరిని నీ కింగిని చేసుకోబోతున్నా?
మార్కులు ముగ్గురికి సమానంగానే వస్తున్నాయి. కాకపోతే Brother, you are very wrong. Madam, what is my opinion? That bald head, అదే ఆ బట్టతల, he suit for you. చాలే ఊరుకోక. సుందరి ఏజ్ కి ఆ కుర్రాడే కరెక్ట్. మీరు ఊరుకోండి. ఎన్ని చెప్పినా సరే సుందరికి గ్రీన్ షర్ట్ అతనే correct. No, 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 only that bald head. సుందరి అసలు నీ మనసులో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. Hey, how bullshit. ఇండియాలో పుట్టిన నేరానికి ఒకటినే కదా పెళ్లి చేసుకోవాలి, right? కరెక్టే. ఆ ఒక్కరు ఎవరినైతే తెలుసుకోలేకపోతున్నాను. ఒక్కరిని ఓకే చేస్తే మిగిలిన ఇద్దరు హర్ట్ అవుతారు. నేను ఐడియా చెప్పనా? ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళలో వాళ్ళని డిసైడ్ చేసుకోమను. సూపర్. అది నిజమే. విన్నారుగా? మీ ముగ్గురులో నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి. నాకు మాత్రం మీలో ఎవరైనా ఓకే. మ్యాటర్ తెలిసింది కదా, మేడం గారు చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించుకురండి. ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం. అవును, నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పదండి అలా పక్షాలు డిసైడ్. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నారా? రండి, సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఓ డెసిషన్కి రండి. ఆల్ ద బెస్ట్. శబ్దాలేమీ రావటం లేదు. కొంపదీసి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకు చచ్చిపోయారా? ఏమైంది? డెసిషన్ ఓవర్. ఎవరు? నేను విత్డ్రా అయ్యాను. నువ్వా? నేను మనసు మార్చుకున్నాను. అయితే నువ్వేనా? వాళ్ళిద్దరూ బలవంత పెడితే అసలు ఏం జరిగింది? ఏముంది, మేడం ఆస్తిని 2 భాగాలు చేశాం. మేడంని 1 భాగం చేశాం. మేడంని చేసుకున్న వాడికి మేడమే మిగులుతుంది. ఆ మిగతా ఇద్దరికి ఆస్తిలో 2 భాగాలు చెందుతాయి. అయితే నాకు ఎలాగో ఏజ్ బారైంది. మేడం చేసుకుని ఏం చేసుకుంటాను? అందుకే ఆస్తి తీసుకుంటాను. ఐఎమ్ టూ యంగ్. అనుభవించే వయసుంది, ఆస్తి కావాలి. అందుకే రేస్ నుంచి విత్డ్రా అయ్యాను. నీకేమన్నా పిచ్చా? పాలేవని ఆవులాంటి మేడం చేసుకుని నువ్వేం చేసుకుంటావు? ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా. పిచ్చివాడ, మేడంని పెళ్లి చేసుకుంటే మేడం నా పెళ్ళాం అవుతుంది. ఆస్తి ఎవరికన్నా చెందాలంటే మేడం సంతకం కావాలి. మేడం సంతకం పెట్టదు. రెడీ రెడీ. మేడం, డెసిషన్ ఓవర్. ఓహో, అయితే కింగ్ ఎవరు? ఇంకెవరు? నేనే. ఎక్స్పెక్ట్ చేశాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హలో హలో బ్రదర్. అమ్మ, కంగ్రాచులేషన్స్. దేనికి? సుందరికి మీరే ముగుడట కదా. అప్పుడే నీకెలా తెలిసింది? ఏం బ్రదర్, ఎంసెట్ పేపర్లు లీక్ అవుతున్నాయి. ఇదెంతసేపు? ఒక్కసారి ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో. ఏం బ్రదర్? పెట్టుకో చెప్తాను. ఓకే. మొహం మీద పడిందా? వెంటనే వెళ్ళి కడుక్కో. ఓకే బ్రదర్, ఏం చేస్తాం? కమాన్ కమాన్ కమాన్. మీరెందుకంటే కింగ్ కాలేకపోయారు? మీరేమన్నా జోకరా? ఆయన జోకరో బ్రోకరో కాదమ్మా, అపర త్యాగరాజు. త్యాగం చేశాడు. ఓహో, అయితే మీరెందుకు త్యాగం చేశారు? ఈయన కూడా త్యాగరాజేమో. ఎనీవే, కంగ్రాట్స్ సుందరి. మీ పెళ్లి మేము దగ్గరుండి జరిపిస్తాం. ఓకే మేడం, మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్లి కూడా జరిపించండి. మీ పెళ్ళ? అవును, నేను
పల్లవిని ప్రేమిస్తున్నాను. పల్లవినా? ఆ, పల్లవి నీకు అతను ఇష్టమేనా? అతనంత ఆశతోనూ ఆవేశంతోనూ అడుగుతున్నాడు. డిసప్పాయింట్ చేయలేని చేసుకుంటాను. మేడం, ఈ సెటప్ లోనే శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా. నిజమే, పెళ్లి కొడుకు కూడా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం? అయ్యో, మరి నీ పెళ్ళక్క? ఆ, మొగుడు సచ్చినడు దొరకాలి కదా. అందులో ఏముందక్క, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని చేసుకో. ఛా, పండగ పూట కూడా పాత మొగుడేనా? నాకు ఈ కుర్రాడే నచ్చాడు. ఆయన కన్నా మీ ఏజ్ కొంచెం ఎక్కువేమో. తప్పే ఉంది. సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ 6 ఏళ్లు పెద్దది. సూపర్. అవునవును, చేసేద్దాం. అయ్యో పాపం, మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా. అమ్మగారు, ఏంట్రత్తాలు? మీరు ఒప్పుకుంటే ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను. శభాష్. సూపర్ జోడి. మేడంని పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయి అనుకున్నాను గాని పెళ్ళాలు మారుతారనుకోలేదు. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందేమో బావా. చుట్టుపక్కలంతా కరెంట్ ఉంది. అవును నిజమే. ఇంట్లోనే పోయిందేంటి? ఏమో చూద్దాం పదండి. మేడం మేడం మేడం, మేడ మీద ఉందేమోరా. రండి మేడం. మేడం మేడం, అర్రే కరెంట్ వచ్చేసింది. అర్జున్, అచ్చా. మేడం, ఏంటిది? ఈ హత్య ఎవరు చేశారు? నేనే చేశాను. మీరా? అవును, ఈ దుర్మార్గుని నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు నా ఆస్తి మీదే కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఈ నేచర్ బతకూడదని నేనే చంపేశాను. ఏ, నేను చేసింది తప్ప? లేదు మేడం, మీరు చేసిన తప్పు కాదు. మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే? నేను ఏ శిక్షకైనా రెడీ. ఈ హత్య నేనే చేశాను. లేదు, మేమిద్దరం కలిసి చేసాం. ముగ్గురం కలిసి చేసాం. వద్దు, నా ప్రేమ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఎహె, మీరుండగా మా జీవితాలు నాశనం ఎందుకు అవుతాయి మేడం? రై పదండి, చెప్తాను పదండి. ఒరే మావా, చందు, మనం జైలుకి వచ్చి 1 వారం రోజులైంది. ఇంతవరకు మేడం రాలేదు, జామీన్ ఇవ్వలేదు. ఆఫీస్ లో బిజీగా ఉందేమో. ఎంత బిజీ అయితే మాత్రం మనల్ని మర్చిపోతుందా? మరే నేను అదే ఆలోచిస్తున్నాను అల్లుడు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకమా. ఏయ్, ఎవరాది? మేమన్నా పర్మనెంట్ ఖైదీలు అనుకున్నారా? సత్తు తినే సాంబార్ పెట్టారు. షటప్, పెట్టింది తినండిరా. చందు, ఇప్పుడు మనం ఈ అన్నం తినాలంటావా? మేడం వచ్చేదాకా తప్పదుగా మావా. ఎంత ఆకలైతే మాత్రం సింహం గడ్డి తింటుందా? సింహం తిందో, మనం తినాలి. నా వల్ల కాదు బాబు, తినక తప్పటం లేదు. వస్తారని ఏటో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా బిడ్డ, నిజం తెలుసుకొని మారి పొమ్ము. రేయ్, నువ్వు ఆ పాట ఆపకపోతే చంపేస్తా. ఆపనా? ఎవరు? మేడం, ఒరేయ్, మేడం వస్తుందని నాకు తెలుసురా. వస్తారా, కానీ ఎందుకు ఆలస్యమైందో పాపం. ఏం పనిందో ఏమో పాపం. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే, కూర్చోండి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నోను, వెడ్డింగ్ కార్డ్ నేను వచ్చి ఇవ్వడమే ధర్మం. అది మా పెళ్లి కార్డు తీసుకురావడానికి లేట్ అయింది. బహుశా ప్రింటింగ్ వల్ల లేట్ అయింది. థ్యాంక్ యూ. పెళ్లికి తప్పకుండా వస్తారు కదా? తప్పకుండా. పెళ్ళికొడుకు ఎవరు మేడం? రాజాజీ అని పెద్ద మిలియనర్. న్యూయార్క్ లో జీఈ ప్లాస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. నేను బయలుదేరుతానండి. మంచిదమ్మా. మేడం, 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 ఏంటి మేడం, వెంటనే వచ్చి బెయిల్ ఇప్పిస్తారనుకుంటే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. బెయిలా? అడ్డమైన క్రిమినల్స్ కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఏంటి మేడం సడన్ గా ప్లేట్ మార్చారు? ప్లేట్ మార్చడానికి మీలాగా నేనేమి చీటర్ని కాదు. ఇది చాలా మోసం మేడం. షటప్. ఎవరిది మోసం? మీ ముగ్గురికి పెళ్లిళ్ళు కాలేదు? మాట్లాడరే. మాకు శారీరకంగా పెళ్ళైందేనే గాని మానసికంగా పెళ్లి కానట్టే మేడం. నోరు తెరిస్తే షూట్ చేస్తాను. చేసిన తప్పని తెలుసు కూడా ఇంకా సమర్థించుకుంటున్నారా? మేం చేసిన తప్పే మేడం, కానీ మీకోసం మర్డర్ కేసులు ఇరుక్కుని జైల్లో ఉన్నామని మర్చిపోతున్నారా? అందుకు మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎస్ఐ గారు, మేడం, ఈ హత్యకి నాకు ఏమైనా సంబంధం ఉందా? లేదు మేడం. ఉందని ఎవరైనా అంటే కోర్టులో పరువు నష్టం దావా వేసి 10 ఏళ్లు జైలు శిక్ష వేయించొచ్చు. విన్నారుగా? ఇదంతా మీకోసం, మీ ప్రేమ కోసం చేశాం మేడం. ప్రేమ? పెళ్ళాం చేత ఉద్యోగం చేయిస్తూ కష్టపడకుండా తిని కూర్చునే అసమర్థుడివి ప్రేమ విలువ నీకు తెలుసా? నువ్వు ఇంటికి తెచ్చే సంపాదన కన్నా
నువ్వు చూపించే అభిమానం కోసం ఎదురు చూసే భార్యనే వంచన చేశావు. ప్రేమలో ఉన్న పవిత్రత నీకు తెలుసా? ఈసారికి క్షమించేసేయండి మేడం. ఏదో పాపం జీవితానుభవం లేని వాళ్ళు. షటప్. దేంట్లో అనుభవం? డబ్బున్న ఆడవాళ్ళని మోసం చేసి ట్రాప్ చేయడంలోనా? కట్టుకున్న భార్యని కొట్టి హింసించడంలోనా? కన్న కొడుకు చేత నాన్న అని పిలిపించుకోలేని వాడివి నువ్వు అనుభవం గురించి మాట్లాడుతున్నావా? ఏదో ఈ ఒక్కసారి క్షమించి విడిపించండి మేడం. మిమ్మల్ని క్షమిస్తే మొత్తం స్త్రీ జాతికి ద్రోహం చేసినట్టు. మీరు చావండి. మేడం మేడం ఏం మనుషులయ్యా మీరు? చరిత్రలో కన్న తల్లిని కట్టుకున్న భార్యని మోసం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. కోట్లు పెట్టి కోహినూరు వజ్రాన్నైనా కొనగలం గాని ఎన్ని కోట్లు పెట్టైనా కొనలేంది భార్య. అలాంటి భార్యని కాసుల కోసం కార్ల కోసం హింసిస్తారా? మీరేం మనుషులయ్యా? తప్పు చేశాం బాబా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఫోన్ చేసుకోవచ్చా? వచ్చి చేసుకో. హలో, నేను శ్రీరామ్నండి. ఒక్కసారి మా ఆవిడని పిలుస్తారా? ఇంకెక్కడ మీ ఆవిడయ్యా? మీ ముగ్గురు పెళ్ళాలు ఇళ్లకు తాళాలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏమైంది? ఇళ్లకు తాళాలేసి మా ఆవిడ వాళ్ళు ఇటో వెళ్ళిపోయారంటండి. ఎక్కడికి వెళ్తారు? ఊరెళ్ళి ఉంటారు. లేకపోతే రేపు ఎటు హుస్సేన్ సాగర్ లో తేలుతారు. ఇలాంటి కేసులు నేను చూడలేదయ్యా. నమస్తే సార్. నమస్తే. బెయిల్ పేపర్స్. నమస్తే సార్. బావా మన పిల్లలు స్టేషన్కి వచ్చారు బావా. వాళ్ళు రిలీజ్ చేయి. శైలు ఆగు. శైలు సారీ, నన్ను క్షమించు. హలో, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది మీ చేత సారీ చెప్పించుకోవడానికి కాదు, మిమ్మల్ని వదిలించుకోవడానికి. అంటే మమ్మల్ని వదిలేస్తారా? అవును, ఇక నుంచి మీ జీవితాలు మీవి, మా జీవితాలు మావి. ఈ మాత్రం దానికి మీరు మమ్మల్ని బయటికి తీసుకురావటం ఎందుకు? మిమ్మల్ని తలుచుకుంటూ లోపలే చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా. చచ్చిన బాగున్నావు, పీడ పోయేది. అలా అనకండి. మేము మారామని చెప్పడానికి మీకేం చెప్పి ఒప్పించాలో చెప్పండి. అలానే బతిలాడుకుంటాం. ఎంతైనా మేము మీకు తాళి కట్టిన భర్తలం కదా. ఓహో, పరాయి ఆడదాని కోసం తాలిబొట్టు తాకట్టు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ బంధం? బంధాలు అనుబంధాల కన్నా మీరు ఆస్తులు అంతస్తులు ముఖ్యం అనుకుని ఆ రోజు మేమెవరో తెలియనట్టు నటించి మా ఆత్మగౌరవాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు గుర్తు రాలేదా మీకు ఈ బంధం? ఇవన్నీ తలుచుకుంటుంటే అగ్నిసాక్షిగా మీరు వేసిన 3 ముళ్ళు గుండెల్లో ముళ్ళై గుచ్చుకుంటున్నాయి. పాదంటే వెళ్దా. సావిత్రి, 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 నా మాట విని సావిత్రి. మన కోసం కాకపోయినా మన బాబు కోసం అయినా. అరే, మీకు కొడుకున్న సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పిల్లల్ని కంటే సరిపోదు, కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి తెలుసా? ఒరే బాబు, ఈ దరిద్రుని క్షమించమని మీ అమ్మకి నువ్వైనా చెప్పరా? నేను పూర్తిగా మారిపోయాను రా. చెప్పరా, మీ అమ్మని క్షమించమని చెప్పరా? అమ్మా, మనం కాదంటే నాన్న నిజంగానే దరిద్రైపోతాడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్ని ఒక్కసారికి క్షమించమ్మా ప్లీజ్ అమ్మా. సరే, తగలడమను. థ్యాంక్ యూ సావిత్రి. అరే, మీరు కూడా వెళ్ళి అడగండి రా ప్లీజ్. వద్దులే మామ, అసలు దీనికి అంతటికీ కారణం నేను. ఏ మొహం పెట్టుకుని ఇంటికి రాను? వద్దులే మామ. ఇంకా ఆలోచిస్తారేంటమ్మా? మురికిలో ఆడి ఇంటికొచ్చిన పిల్లల్ని తల్లి శుభ్రం చేస్తుంది. అలాగే మురికి పెట్టిన మీ మొగుళ్ళ మనసులను కూడా శుభ్రం చేసే బాధ్యత మీదేనమ్మా. సరే, ఇంకా ఎందుకు జిడ్డు మొహాలేసుకుని వెళ్ళి కడుకురండి. రేపు శ్రీరామనవమి. మాట్లాడమంటారా? అక్కర్లేదు లై. ఓకే. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హలో సుందరమ్మా, ఏదో మీ దయ వల్ల మా భర్తలు మారారమ్మా. అయ్యయ్యో,
ఇందులో నాదే ఏముంది? ఇంతకీ మీ శ్రీరామచంద్రులు ఏం చేస్తున్నారేంటి? వాళ్ళు చందు ఆయ్, మాకు చిన్న డౌట్ రథం ముగ్గుకు చుక్కలేండి పెట్టాలి నాన్న చిన్న రథమా పెద్ద రథమా? అంత ఎక్స్ట్రా అవసరమా? రథం ముగ్గుకి చొక్కలెన్ని? యాక్చువల్ గా మా ఈస్ట్ వెస్ట్ లో వచ్చేసరికి అడ్డంగా అయితేనేమో ఒక 46 ఉంటది, నిలువుగా నేను మిమ్మల్ని ముగ్గులేమనేం అడగలేదు. భార్యాభర్తలుగా మీ పనులు మేం చేయాలి, మా పనులు మీరు చేయాలి. ఇప్పుడు మేము చెప్పేది చెయ్యాలి.